అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు విజన్ జై. నేనండి మీ సందీప్ బడా. సో లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ అనుకున్నాం మీకు మా నుంచి ఒక మంచి బిగ్గెస్ట్ గిఫ్ట్ అనేది ఉంటుంది, లేదా అలా అనడం కంటే మీ ప్రిపరేషన్లో నా కంట్రిబ్యూషన్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్ అర్థమెటిక్ టాపిక్ వైజ్గా ప్రతి మోడల్ బేసిక్ మెథడ్ షార్ట్ కట్ లేదా ఇంకేమైనా షార్ట్ కట్స్ ఉంటే అవన్నీ డిస్కస్ చేసుకుందాం. ఎగ్జామ్ హాల్లో వీటికి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏవే స్కిప్ చేయాలి, ఏవే ఫస్ట్ రౌండ్లో సాల్వ్ చేయాలి, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందామండి. ఈ రోజు వీడియోలో మీకు ఖచ్చితంగా మీరు మినిమం టైం ఇవ్వండి, మీకు మ్యాక్సిమం అవుట్పుట్ అనేది వస్తుంది. కంప్లీట్ రివిజన్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు అలా రివిజన్ అయింది, ఉపయోగపడింది అలా అనిపించినట్లయితే కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి యూజ్ఫుల్ అని, అలా ఓకేనా. సో చూడండి, దిస్ ఈజ్ బ్రీఫ్లీ అబౌట్ మై సెల్ఫ్ అండి. అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అనేది పర్సంటేజెస్. మనం పర్సంటేజెస్తో మొదలు పెట్టుకుందాం, ఓకేనా. సో అలాగే ఒక్కొక్క టాపిక్ అనేది మనం కంప్లీట్ చేసుకుందాం. అయితే మనకి పర్సంటేజెస్లో చూడండి, పేర్లోనే ఉంది, పర్సంటేజెస్లో పేర్లోనే ఉంది ఏంటి, పర్సెంట్. సో సెంట్ అంటే మనకు తెలుసు. సో మనం ఎవరైనా 100 స్కోర్ చేస్తే ఏమంటాం, సెంచరీ చేశారంటూ ఉంటాం. సో సెంట్ అంటే నథింగ్ బట్ 100, అవునా. సో పర్ హండ్రెడ్ నార్మల్లీ మనం రేషియోస్ చాప్టర్లో ఏం చెప్పుకుంటాం, రేషియో అంటే నథింగ్ బట్ కంపారిజన్. ఏవైనా టూ క్వాంటిటీస్ మధ్యన, రెండు రాసుల మధ్యన పోలికి చెప్పినట్లయితే దాన్ని రేషియో అంటాం, అవునా, కంపారిజన్. అయితే ఈ చాప్టర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే దేన్నైనా సరే 100తో కంపేర్ చేసుకుంటాం, దేన్నైనా కూడా 100తో కంపేర్ చేసుకుంటాం. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే, ఒక 3 విలేజెస్ ఉన్నాయి అనుకుందాం, లేదా ఒక 3 టౌన్స్ ఉన్నాయి అనుకుందాం, ఓకేనా. సో లెట్స్ సే 3 టౌన్స్లో ఒక్కొక్క టౌన్లో ల్యాక్స్లో పీపుల్ ఉన్నారు అనుకుందాం, ఓకే. సో ఒక టౌన్లో వచ్చేసరికి 8,50,000 పీపుల్ ఉన్నారు. దాంట్లో 4 lakh మేల్ ఉన్నారు, 4,50,000 ఫీమేల్ ఉన్నారు అనుకుందాం. ఇంకో విలేజ్ ఉంది, దానిలో 8,60,000 ఉన్నారు, దాంట్లో 4,70,000 ఫీమేల్ ఉన్నారు, రిమైనింగ్ మేల్స్ ఉన్నారు. ఇంకో విలేజ్కి వచ్చేసరికి 8,20,000 పీపుల్ ఉన్నారు, దానిలో మేల్ వచ్చేసరికి 4,30,000 అని, రిమైనింగ్ ఫీమేల్ అని ఉన్నారు అనుకుందాం, ఓకేనా. అంటే ఇలా డిఫరెంట్ పీపుల్ ఉన్నారు, మేల్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు, ఇలా బిగ్ నెంబర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఏ విలేజ్లో ఎంతమంది ఉన్నారు మనకు కంపేర్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కష్టం కూడా. దాన్నే మనం సింపుల్గా చెప్పాలి అనుకుంటే 100% ఉన్నారనుకుంటే దానిలో ఫీమేల్స్ 56% ఉంటే మేల్స్ వచ్చేసరికి 44% అనుకుందాం. ఫీమేల్స్ 56 అనుకుంటే మేల్స్ 44% అనుకుందాం. సో ఇంకో విలేజ్ తీసుకున్నట్టయితే, ఇంకో విలేజ్ 100% ఉంటే దాంట్లో 54 ఉంటే ఇక్కడ మనకి 46% ఉన్నారు అనుకుందాం, ఓకేనా. మళ్ళీ ఇంకో విలేజ్లో మొత్తం 100% అనుకుంటే ఇక్కడ వచ్చేసరికి 57 ఉంటే 43% ఉన్నారు అనుకుందాం, మేలు ఫీమేల్. సో అలా పెద్ద నెంబర్లు ఉండడం కంటే ఇలా సింపుల్గా ఇలా కంపారిజన్ చెప్పుకోవడం చాలా ఈజీ కదండి. సో దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ పర్సంటేజెస్ అండి. సో మనం ఇలా 100తో కంపేర్ చేసుకుంటే చాలా థింగ్స్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఓకేనా. ఒకవేళ మీకు పర్సంటేజెస్ తెలియకపోతే మోసపోతారు కూడా అండి కొన్నిసార్లు. ఆల్రెడీ మనం ఒకసారి లంబూ జంబు స్టోరీ కూడా చెప్పుకున్నాం, లంబూ జంబుది. సపోజ్ 2 అన్నదమ్ములు ఉంటారు, ఇద్దరు ఏం చేశారు, ఇద్దరు ఒకళ్ళు వచ్చేసరికి 10th క్లాస్, ఇంకొకరు వచ్చేసరికి ఇంటర్ అనుకుందాం. ఇద్దరు ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే, ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి నేను మంచి KTM బైక్ కానీ లేదా మంచి ఐఫోన్ కొనిస్తా అన్నారు అనుకుందాం, ఓకేనా. అయితే చిన్నోడికి వచ్చేసరికి 500 మార్క్స్ అండి, ఓకేనా. పెద్దోడికి వచ్చేసరికి 1000కి. చిన్నోడికి 500కి 450 వచ్చాయి, పెద్దోడికి 1000కి 920 వచ్చాయి, ఓకేనా. అయితే చిన్నోడు వెళ్ళాడు, ఎప్పుడో చిన్నోళ్ళు తెలివైన వాళ్ళు కదా ఇంట్లో. సో వెళ్ళి, నాన్న నాకు అన్నయ్య కంటే నాకు ఎగ్జామ్లో 500కి పెట్టారు కదా, జస్ట్ నాకు 50 మార్క్స్ తక్కువ వచ్చాయి, అన్నయ్యకి మాత్రం 80 మార్క్స్ తక్కువ వచ్చాయి కదా, నాకే బాగా వచ్చాయి నాన్న, నాకే బైక్ కొనండి అని అన్నాడు, ఓకేనా. చూడండి ఇక్కడ. సో ఇక్కడ దీన్నే మీరు పర్సంటేజ్లకు మార్చుకుంటే 500కి 450 అయిందంటే 100కి ఏమవుతుందండి, నథింగ్ బట్ సింపుల్లీ 100తో మల్టిప్లై చేశారు అనుకోండి 90 అవుతుంది, 90% అవుతుంది. అదే ఇదేమవుతుంది, 100కి 1000కి 920 అయితే 100కి ఏమైంది 92 కదా. సో 92% వచ్చింది. చూడండి ఇక్కడ చిన్నోడి కంటే పెద్దోడికి జంబోకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి కదా, 92%. నిజానికి ఎవరికి కొనివ్వాలి, జంబోకి ఇవ్వాలి, కానీ చూడడానికి మాత్రం లంబోకి ఎక్కువ వచ్చాయేమో అనేసుకున్నాం. సో ఇలా పర్సంటేజెస్ అనేవి మనం తెలుసుకోవాలి, లేదంటే కొన్నిసార్లు మోసపోయే ఛాన్స్ కూడా ఉందండి. సో జస్ట్ బేసిక్గా మీకు పర్సంటేజ్ అంటే ఏంటి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు మనం ఒక్కొక్క మోడల్ వైజ్ ఒక్కొక్కటి బేసిక్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చాలి. సో పర్సంటేజ్ని ఫ్రాక్షన్ ఫామ్లోకి మార్చాలి అనుకుంటే ఏం చేస్తాం, సింపుల్గా చెప్పాలి అంటే డివైడెడ్ బై 100 చేసుకుంటాం, ఓకే. సపోజ్ నేను 20% అన్నా అనుకోండి, 20% అంటే దాని అర్థం ఏంటి, 20/100 అంటే ఏం చేసాం, డివైడెడ్ బై 100, ఓకేనా. సో ఇది మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 1/5 అవుతుంది, అంటే 5లో ఒక భాగం.
నెక్స్ట్ చూడండి 45% అన్నాను అనుకోండి, దీన్ని ఫ్రాక్షన్లో మార్చాలంటే నథింగ్ బట్ సింపుల్లీ బై 100 చేసుకుంటాం, అంటే 45/100. ఓకేనా, ఇదంతా బేసిక్ అండి. సో డివైడెడ్ బై 100 అనేది మనం చేసుకుంటాం. ఓకేనా, అదే ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్లోకి మార్చాలంటే ఇలా వెళ్ళాలంటే బై 100, అదే ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ మార్చాలంటే నథింగ్ బట్ సింపుల్లీ ఇంటూ 100 చేసుకుంటామండి. ఓకేనా, చూడండి. సో ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్కి మార్చాలంటే ఏం చేస్తాం, ఇంటూ 100 చేసుకుంటాం. సపోజ్ ఇందాక మనం చూసుకున్నట్టయితే లెట్స్ ఒక 2/5 ఉంది అనుకున్నాం, 2/5 ఉంది, ఇది ఫ్రాక్షన్లో ఉంది, దీన్ని మనం పర్సంటేజ్లో మార్చాలంటే ఏం చేసుకుంటాం, సింపుల్లీ ఇంటూ 100. ఏమవుతుంది, సో 5 1 5 20 కాబట్టి 40%. ఓకేనా, ఇంకొక నెంబర్ తీసుకుందాం చూడండి. సపోజ్ 3/4 ఉంది, 3/4 ఉంది, దీన్ని పర్సంటేజ్లోకి మార్చాలి. 3/4 పర్సంటేజ్లో మార్చాలంటే ఏం చేస్తాం, ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది, 4 1 425 చేసుకుంటే 75%. ఇలా పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ మార్చాలంటే బై 100 చేసుకుంటాం, ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ మార్చాలంటే ఇంటూ 100 చేసుకుంటాం. ఓకేనా, చూడండి. అయితే ఇప్పుడు ఇలా మనం ఇవి కొన్ని వాల్యూస్ ఉన్నాయండి, ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ కన్వర్షన్స్, పర్సంటేజ్ నుండి ఫ్రాక్షన్ కన్వర్షన్స్. ఇది త్రూ అవుట్ ద అర్థమెటిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఆల్రెడీ డైలీ క్యాప్స్లో షీట్లు ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతిరోజు మీరు లేవగానే ఈ టేబుల్ని అయితే మాత్రం ప్రతి ఒక్కరు రివైజ్ చేయండి. మీకు త్రూ అవుట్ అర్థమెటిక్ అంతా యూజ్ అవుతూనే ఉంటాయండి. మీరు స్ట్రాంగ్ అయ్యారంటే ఆటోమేటిక్గా మీకు తెలియని ఇంట్రెస్ట్ వస్తుంది పర్సంటేజ్ కానీ త్రూ అవుట్ అర్థమెటిక్. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, 1/1 అంటే 100%, 1/2 అంటే 50%, 1/3 అంటే 33 and 1/3%, 1/4 అంటే 25%. ఇలా మనకు ఉన్నాయండి. మొత్తం ప్రతి ఒక్కరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా, 1/20 వరకు కాకుండా ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, 1/25 అంటే 4%. సపోజ్ మనకు 12% అన్నారు అనుకోండి, దీని నుంచి మనం చెప్పి వచ్చండి 3/25 అంటే 12%, ఇంటూ 3 చేసుకుంటాం. సో ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. బేస్ ఫ్రాక్షన్స్ నుంచి కొన్ని ఫ్రాక్షన్స్ డెరైవ్ చేసుకోవచ్చు, అవి ఏంటో కూడా చూద్దాం. తర్వాత చూడండి, 1/40 అంటే 2.5%. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. కొన్నిసార్లు 7.5% ఇస్తూ ఉంటారు. ఓకే, సో 1/50 3/20, 15% కూడా మనకు ఫ్రీక్వెంట్గా వస్తుంది. ఓకేనా, సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్వి. సో ఇవి కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మనకు బాగా యూజ్ అవుతాయండి. ఓకేనా, సో దిస్ ఈజ్ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్. ప్రతి ఒక్కరి టేబుల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే చూడండి, దీనిలో మీరు గమనించినట్టయితే 1/9 చూడండి, 1/11 చూడండి. 1/9 అంటే 11.11 అయింది, 1/11 అంటే 9.09 అయింది. అంటే ఇక్కడ 9కి 11కి ఒక మంచి రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ చూద్దాం. చూడండి, 1/9 అంటే 11.11, అదే 1/11 అంటే 09.09. చూడండి, సపోజ్ ఇక్కడ 4/9 తీసుకుందాం. 4/9 అంటే ఏమైంది, 4 × 11 44.44. 3/11 అంటే 3 × 9 27.27. సపోజ్ నేను మీకు 5/11 అడిగాను అనుకోండి, 5/11 అడిగితే ఏమవుతుంది, ఆబ్వియస్లీ 5 × 9 ఏమవుతుంది, 45.45. అదే 5/9 అన్నాను అనుకోండి, కింద బై 9 ఉందనుకోండి, 5 × 11 చేసేయాలి. 5 11 55 కాబట్టి 55.55%. అర్థమైందా? సో 9కి 11కి ఇదండి రిలేషన్. సో బై 11 వస్తే ఇంటూ 9 చేసుకుంటాం, బై 9 వస్తే ఇంటూ 11 చేసుకుంటాం. ఓకే, క్లియర్ కదా ప్రతి ఒక్కరికి? సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ లాజిక్ మీకు అర్థమైతే చాలండి. ఓకే, నెక్స్ట్ చూడండి. అయితే కొన్ని బేస్ ఫ్రాక్షన్స్ నుంచి మనం కొన్ని ఫ్రాక్షన్స్ డెరైవ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇందాక మనం చూసాం 25% అంటే 1/4 ఉంది, 1/4 ఉంది. నేనేమన్నానంటే సపోజ్ నాకు 75% కావాలి అనుకోండి, 75% కావాలనుకోండి. 25% అంటే ఏమైంది, 25% అంటే నథింగ్ బట్ 1/4 కదా, 1/4 ఫ్రాక్షన్లో మారిస్తే నాకు 75% కావాలి కాబట్టి ఇంటూ 3 చేయండి, దీనికి ఇంటూ 3 చేయండి. ఏమైంది ఇది 3/4 అయింది కదా, 3/4 అయింది. అంటే ఇక్కడ ఏం జరిగిందండి, ఇక్కడ బేస్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లై చేస్తే 3/4 1/4 అంటే 25%, 3/4 అంటే 75%. ఓకేనా, ఇంకోటి చూద్దాం. చూడండి, సపోజ్ 1/8 ఉంది. 1/8 అంటే మనం ఇందాక చూసుకున్నట్టయితే 12.5%. ఓకేనా, అయితే చూడండి, ఇప్పుడు నాకేం కావాలి, 37.5% ఇచ్చారనుకోండి. ఎగ్జామ్లో మనకి 37.5% ఇచ్చారనుకోండి. దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే దీనికి ఇంటూ 3 చేస్తే వచ్చేస్తుంది కదా 12.5కి. సో 3/8 అవుతుంది. సో మనం బేస్ ఫ్రాక్షన్స్ నుంచి చాలా ఫ్రాక్షన్స్ కూడా డెరైవ్ చేసుకోవచ్చు అండి. ఇంకోటి చూద్దాం. చూడండి, 1/25 చూసాం. 1/25 అంటే ఏమైంది, 1/25 అంటే 4% కదా. 1/25 అంటే నాకు ఎగ్జామ్లో 12% కావాలనుకోండి, నథింగ్ బట్ ఏం చేస్తాం, దీనికి ఇంటూ 3 చేసుకుంటాం, 3/25. అదే 16% అడిగితే 4%కి 4 టైమ్స్, కావున 4/25. ఇలా కూడా మనం బేస్ ఫ్రాక్షన్స్ నుంచి ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా,
చూడండి అలా మనం బేస్ ఫ్రాక్షన్స్ నుంచి ఇలా చాలా కూడా డెరైవ్ చేసుకోవచ్చు. చూడండి 1/8 కానీ 3/8 కానీ 5/8 కానీ 7/8 కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎగ్జామ్స్లో మనకు అడుగుతూ ఉంటుంటారు. సో ఇలా చూడండి ఇక్కడ మనకి 20% అంటే 1/5, 40% అంటే 2/5, 60% అంటే 3/5, 80% అంటే 4/5. ఇలా మనం బేస్ ఫ్రాక్షన్స్ నుంచి రిమైనింగ్ ఫ్రాక్షన్స్ కూడా చెప్పొచ్చు అండి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. తర్వాత చూడండి అయితే మనం ఇవన్నీ ఇప్పటి వరకు మనం పర్సంటేజ్ బేసిక్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క మోడల్ చూద్దాం. చూడండి అయితే ఫస్ట్ మోడల్ వచ్చేసరికి x ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ y. ఓకేనా? ఎక్స్ అనేది వైలో ఎంత శాతం అని మనకి అడుగుతూ ఉంటుంటారండి. ఓకేనా? చూడండి సింపుల్గా చెప్పాలి అంటే ఎక్స్ అనేది వైలో ఎంత శాతం, ఇక్కడ వైతో పోలుస్తున్నాం కాబట్టి వై ఎప్పుడు కింద వస్తుంది. ఓకేనా? సో ఎక్స్ బై వై ఇంటూ 100. ఓకేనా? ఎక్స్ అనేది వైలో ఎంత శాతం అంటే x/y ఇంటూ 100. లేదు అనుకుంటే ఇక్కడ మీకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటే ఈజ్ బై హాఫ్ ఇంటూ 100 అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఈజ్ ముందు ఏముంది ఎక్స్ ఉంది, హాఫ్ ముందు ఏముంది హాఫ్ దగ్గరలో వై కాబట్టి సో వై వేసుకుని x/y ఇంటూ 100 అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం చేసుకుందాం. చూడండి సో మనకి ఇక్కడ ఏమన్నారు 80 మీటర్ అనేది వాట్ పర్సంటేజ్ ఆఫ్ 5 కిలోమీటర్ అన్నారు. ఓకేనా? ఇది మీటర్స్లో ఉంది, అది కిలోమీటర్స్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా సేమ్ యూనిట్స్లోకి తీసుకురావాలండి. మీరు డైరెక్ట్గా 80/5 వేసారు అనుకోండి ఆన్సర్ తప్పు అయిపోతుంది. ఓకేనా? సో 5 కిలోమీటర్స్ని మీటర్స్లో మారిస్తే ఏమవుతుంది? ఒక కిలోమీటర్స్కి ఎన్ని మీటర్స్ అండి? 1000 మీటర్స్ కదా. సో 5 కిలోమీటర్స్ అంటే 5000 మీటర్స్. అయితే ఇక్కడ మీకు యూనిట్స్ కన్వర్షన్కి మనకి ఒక ట్రిక్ ఉంటుందండి. మీ అందరికీ ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. చూడండి ఆ ట్రిక్ చూసుకున్నట్టయితే కింగ్ హెన్రీ డైడ్, మదర్ డిడెంట్ క్రై మచ్. కింగ్ హెన్రీ అనేవాడు చనిపోయాడంట, కానీ మదర్ అంటే ఏడవలేదంట. ఓకేనా? అది ఇక్కడ ట్రిక్ అండి. కింగ్ హెన్రీ డైడ్, మదర్ డిడెంట్ క్రై మచ్. అయితే ఇక్కడ చూడండి మదర్ అంటే మీటర్ అండి. ఓకేనా? మదర్ అంటే మీటర్. సో ఇటువైపు ఒక మీటర్, ఇది సపోజ్ మనం అనుకుంటే ఇది 10⁻⁻1 అవుతుంది, ఇది 10⁻⁻2 అవుతుంది, ఇది 10⁻⁻3, ఇది 10⁻1, 10⁻2, 10⁻3 మీటర్స్ అండి. మీటర్స్ చూడండి ఇక్కడ ఒక డెకామీటర్ కావాలంటే 10⁻1 మీటర్స్ అవుతుంది, ఒక హెక్టోమీటర్ కావాలంటే 10⁻2 మీటర్స్ అవుతుంది, ఒక కిలోమీటర్ కావాలంటే 10⁻3 మీటర్స్ అవుతుంది. సో ఇదే రివర్స్లో కూడా చెప్పొచ్చు అండి. ఒక మీటర్ అంటే 10⁻⁻1 డెసిమీటర్స్. లేదనుకుంటే ఒక డెసిమీటర్ ఈక్వల్ టు 10 మీటర్స్, ఒక సెంటీమీటర్స్ ఈక్వల్ టు 100 మీటర్స్, ఒక మిల్లీమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్. సారీ రివర్స్లో చెప్పినాడు. ఒక మీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీమీటర్స్, ఒక మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, ఒక మీటర్ ఈక్వల్ టు 10 డెసిమీటర్స్ అండి. ఓకేనా? డెకా డెసి. ఓకే? సో ప్రతి ఒక్కరు గుర్తుంటుంది కదండి. ఒక డెకా అంటే 10 మీటర్స్, హెక్టో అంటే 100 మీటర్స్. అలా మీరు యూనిట్స్ అనేవి గుర్తుపెట్టుకోవచ్చు అండి. చూడండి ఇక్కడ సో మనకి ఇప్పుడే అనుకున్నాం ఈజ్ బై హాఫ్ ఇంటూ 100, లేదా ఎక్స్ అనేది వైలో ఎంత శాతం అన్నారు కాబట్టి x/y ఇంటూ 100. ఇక్కడ 80 మీటర్లు అనేది 5000 మీటర్లు ఎంత శాతం అన్నారు కాబట్టి 80/5000 ఇంటూ 100. ఓకే? చూడండి ఇప్పుడు ఈ 2 జీరోలు క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 8/5 ఉంది. ఎప్పుడు కూడా బై 5 ఉంది అనుకోండి, ఇంటూ 2 చేసి బై 10 చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? చూడండి ఇంటూ 2 అంటే నథింగ్ బట్ 8 ఇంటూ 2 ఏమవుతుంది? 16 కదా. 16 అవుతుంది. పాయింట్ పెట్టేసుకోండి. సో 1.6% మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ x ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ y అండి. ఓకే? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే x పర్సంటేజ్ ఆఫ్ y ఈక్వల్ టు y పర్సంటేజ్ ఆఫ్ x అవుతుంది. ఓకేనా? మీరు ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే నేను మీకు 100లో 25% ఎంత అవుతుందో, 100లో 20% ఎంత అవుతుందో, అలాగే 250% ఆఫ్ లేదా 100% ఆఫ్ 25 కూడా అంతే అవుతుంది. ఏదైనా తీసుకోండి. చూడండి 25% అంటే 100లో ఏమవుతుంది? 25 కదా. అయితే 25లో 100% కూడా 25 అవుతుంది. ఓకేనా? సో ఇది ఎప్పుడు ఈక్వల్ అవుతుందండి. ఇక్కడ మీకు ఇంకో పాయింట్ తెలుసుకోవాల్సింది ఉంది. చూడండి సపోజ్ ఒక నెంబర్ ఉందండి. ఒక నెంబర్ లెట్స్ సే 480 ఉంది అనుకున్నాం. ఓకేనా? ఎప్పుడైనా కూడా 100% క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి, 100% క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి, ఏం చేస్తాం? 480లో 100% అంటే 480 అవుతుంది. మనందరికీ తెలుసు. దీనిలో 10% కనుక్కోమన్నారు అనుకోండి, 480లో 10% ఎంత అంటే నార్మల్ బేసిక్గా ఏం చేస్తాం? ఇంటూ 10/100 చేస్తాం. అవునా? 10% అంటే ఇంటూ 10/100 చేస్తాం. దాన్ని సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ పాయింట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. 48.0 అంటే 48 అవుతుంది. అది 1% అన్నారు అనుకోండి. సో 1% అడిగితే మనకి ఏమవుతుందంటే రెండింటి తర్వాత పాయింట్ ఏమవుతుంది? 4.80 అంటే 0 ఉండదు కాబట్టి 4.8 అవుతుంది. ఇప్పుడు కూడా 10% అడిగితే ఒకటి తీసేయండి, అదే 1% అడిగితే రెండింటి తర్వాత పాయింట్ 4.8. ఓకేనా? సో దీని నుంచి మీకు
సపోజ్ 20% క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి, ఏం చేస్తారు, 10% కనుక్కొని ఇంటూ 2 అయినా చేయొచ్చు, లేదా 20% అంటే ఫ్రాక్షన్ ఏమవుతుంది 1/5 కదా, అదైనా చేయొచ్చు అండి, అలా అయినా కూడా చేయొచ్చు. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, మనకి వీటిని యూజ్ చేసుకుని ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు అండి. చూడండి ఇక్కడ ఏమైంది, 12.5% ఆఫ్ 240 ప్లస్ 240% ఆఫ్ 12.5 అంటే ఈ రెండు ఈక్వల్ అవుతాయి కదా, ఈ రెండు ఈక్వల్ అవుతాయి, సేమ్ కదండి. x% ఆఫ్ y ఈక్వల్ టు y% ఆఫ్ x. సో ఈ రెండు ఈక్వల్. సో మనం ఒకటి క్యాలిక్యులేట్ చేసి డబుల్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ 12.5 అంటే ఏమవుతుంది, 12.5 అంటే 1/8 ఆఫ్ 240 అంటే నథింగ్ బట్ ఏమవుతుంది, 30 అవుతుంది. ఇది 30 అయితే అది కూడా 30 కదండి, 30 + 30 60. సో జస్ట్ చూసి చెప్పవచ్చు. ఓకేనే. సో 1/8 ఇంటూ 240 కూడా 30 + 30 60. తర్వాత చూడండి 12% ఆఫ్ 750 అన్నారండి, 12% ఆఫ్ 750 అన్నారు. మనం ఏం చేసుకుందామంటే దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు, 75% ఆఫ్ 120గా కూడా రాసుకోవచ్చు. ఓకేనా. 75% ఏమవుతుంది, 3/4 కదా, ఫ్రాక్షన్లో మారిస్తే 3/4 ఇంటూ 120 అంటే 90 అవుతుంది. చూసారు, అంత ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అదే మీరు 12% వేసుకుని 12/100 ఇంటూ 750 చేస్తే చాలా టైం పడుతుంది. ఓకేనా. చూడండి, సో అయితే మోర్ దాన్ లెస్ దాన్ అని కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే జాగ్రత్తగా చూడండి, చాలా మంది వీటి దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో x వాట్% ఆఫ్ y అంటే x/y ఇంటూ 100 అనుకుంటాం. అదే y ఈజ్ x వాట్% ఆఫ్ x అంటే y/x ఇంటూ 100. ఆ రెండు కూడా మనకు చాలా ఈజీగా ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, x ఈజ్ వాట్% లెస్ దాన్ y అంటే డినామినేటర్లో కింద హారంలో ఏం వేసుకోవాలనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అది ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. చూడండి, x ఈజ్ వాట్% ఆఫ్ y అన్నారు అంటే x/y ఇంటూ 100 కదా. x అనేది yలో ఎంత శాతం అన్నారు, yతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి x/y ఇంటూ 100. x అంటే 60, y అంటే 80. సో 6/80 ఇంటూ 100 చేసుకుని మనకి ఏమొస్తుందండి, సో జీరోలన్నీ క్యాన్సిల్ చేసుకున్నట్టే 3/4 వచ్చింది కాబట్టి 80% వస్తుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, y ఈజ్ వాట్% ఆఫ్ x అంటే ఇక్కడ y అనేది x లో ఎంత శాతం అన్నారు, x తో పోలుస్తున్నాం కాబట్టి x అనేది కింద వస్తుంది, y/x ఇంటూ 100. ఈ కంపారిజన్ మీరు జాగ్రత్తగా వినండి, y/x ఇంటూ 100. ఓకేనా. సో y అనేది 80, x అనేది 60. ఓకేనా. సో ఎప్పుడు కూడా పైది దీనికంటే చిన్నదే ఉండాలని అవసరం ఏమీ లేదండి. పైన చిన్నదానికంటే ఇక్కడ డినామినేటర్ కంటే న్యూమరేటర్ అనేది ఎక్కువగా ఉండొచ్చు, లవం అనేది హారం కంటే ఎక్కువగా ఉండొచ్చు. ఆ కేసులో ఏమవుతుంది, శాతం అనేది 100 కంటే ఎక్కువ ఉంటుంది, పర్సెంటేజ్ అనేది మోర్ దెన్ 100%. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, క్యాన్సిల్ చేస్తే 0 క్యాన్సిల్ చేస్తే 4/3 కాబట్టి 4/3 అంటే మీకు ఆల్మోస్ట్ 133 and 1/3% వస్తుంది. ఓకేనా. తర్వాత చూడండి, x ఈజ్ వాట్% లెస్ దాన్ y అన్నారు. చూడండి, ఇది మనకి ఇంపార్టెంట్, ఈ రెండు ఇంపార్టెంట్ అండి. x అనేది y కంటే ఎంత తక్కువ అన్నారండి. ఇక్కడ దేంతో పోలుస్తున్నాం, yతో పోలుస్తున్నాం కదా. సో y ఎప్పుడు కింద వస్తుంది, ఎంత తక్కువ అన్నారు అంటే నథింగ్ బట్ y - x. ఓకేనా, ఇంటూ 100. అర్థమైంది కదండి ఎలా వచ్చిందో. సో డిఫరెన్స్ చూసుకున్నట్టయితే 20, yతో పోలుస్తాం కాబట్టి y కింద వస్తుంది. సో 20/80 ఇంటూ 100 అంటే 25% అవుతుంది. ఓకే. తర్వాత చూడండి, y ఈజ్ వాట్% మోర్ దెన్ x అన్నారు. చూడండి, ఇప్పుడు దేంతో పోల్చాం, x తో పోలుస్తున్నాం. y అనేది x కంటే ఎంత ఎక్కువ ఉంది, ఆబ్వియస్లీ 20 ఎక్కువ ఉంది. సో x తో పోల్చాం కాబట్టి 20/x ఇంటూ 100. 20/60 అంటే 1/3 అంటే 33 and 1/3%. ఓకేనా. సో ప్రాపర్గా మీరు అర్థం చేసుకోండి. ఓకే. సో మంచి ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. అయితే ఇప్పుడు మనం చూడండి కాన్సెప్ట్ ఆఫ్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. ఓకేనా. సో ఇది ఏమీ లేదండి, ఫస్ట్ బేసిక్గా చెప్పి తర్వాత ఈ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి చూసుకుంటాండి. సపోజ్ నేను 100లో 20% అడిగానండి మీకు. 20% ఎంత అంటే 20% ఎంత అంటే ఏం చేస్తాం మనం, నథింగ్ బట్ 100 ఇంటూ 20/100 చేస్తాం. 100 ఇంటూ 20/100 చేస్తే 100 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, 20 వస్తుంది. లేదా ఇందాక ఒక మెథడ్ చెప్పుకున్నాం, 10% కావాలంటే లాస్ట్ 0 తీసేస్తే 10 వస్తుంది. ఓకే, 10%. సో 10 డబుల్ చేసుకుంటే 20 అవుతుంది, 20%. ఓకేనా. సపోజ్ ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈసారి ఏమన్నానంటే నేను 100కి 20% పెంచితే ఏమవుతుంది అని అడిగా. 20% పెంచితే ఏమవుతుంది, సో 100కి 20% అంటే 20 కాబట్టి 100 + 20, 100 + 20. అవునా. తగ్గిస్తే ఏమవుతుంది, 100 - 20 80 అవుతుంది. ఓకే. సపోజ్ ఇప్పుడు ఇంకొక పెద్ద వేరే నెంబర్ ఇచ్చాయండి, 355కి 20% చేస్తే ఏమవుతుంది అన్న, 20% పెంచితే ఏమవుతుందని అడిగా అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మీరు నార్మల్ అయితే 355 ఇంటూ 120/100 చేసుకుంటాం. ఓకేనా. అదే 20% తగ్గింది అంటే
355 ఇంటూ 80/100 చేసుకుంటాం, అవునా? సో ఇక్కడ దేన్నైతే మల్టిప్లై చేస్తున్నామో అదే మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అండి. చూడండి, ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే 100కి 20% పెంచాం కదా. సో నార్మల్లీ 20% అంటే ఫ్రాక్షన్లో మారిస్తే ఏమవుతుంది, 1/5 కదా, 1/5. సో 20% పెరిగిందంటే 5 మీద ఒకటి పెరిగింది, అవునా? అంటే ఇప్పుడు మనకి 20% పెరిగింది ఎంత అవుద్ది అంటే ఏదైనా ఒక నెంబర్కి సపోజ్ 100కి పెరిగింది అన్నారు అనుకోండి, 100 ఇంటూ 5 మీద ఒకటి పెరిగింది కాబట్టి ఒకటి పెరిగితే ఏమవుతుంది, 6 అవుతుంది. సో 6/5 చేస్తే మనకు ఆ వాల్యూ వచ్చేస్తుంది. ఒకవేళ 20% తగ్గింది అనుకోండి, 100 ఇంటూ 1/5 తగ్గింది అంటే 5 మీద ఒకటి తగ్గింది కాబట్టి ఏమవుతుంది, 4/5 అవుతుంది. ఓకేనా? ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. ఇది ఉంది కదా, సో అప్పుడు మనకు కావాల్సిన వాల్యూ వచ్చేస్తుంది 120, ఇది 80 అవుతుంది. అయితే దీన్నే మనం ఏమంటామంటే మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అంటాం. ఓకేనా? మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అంటాం. ఇక్కడ కూడా 355 20% పెరిగింది అన్నారు కాబట్టి ఏం చేస్తాం, 355 ఇంటూ 20% అంటే 1/5, 5 మీద ఒకటి పెరిగితే ఏమవుతుంది, ఆబ్వియస్లీ 6 కదా, 6/5. ఓకేనా? చేస్తే 5 7 5 1 కాబట్టి 71 ఇంటూ 6 అంటే 426 అవుతుంది. ఓకేనా అండి? సో ఇలా మనం మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ని చెప్పి ఈజీగా సాల్వ్ చేయడానికి మనకు బాగా యూజ్ అవుతుందండి. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ 20% మోర్ దెన్ 200కి 20% పెంచితే ఏమవుతుంది, బేసిక్గా చేయాలి అనుకుంటే 200 20% అంటే ఏమవుతుంది చూడండి. సో 10% అంటే 20, దాన్ని డబల్ చేస్తే 40 అవుతుంది. ఓకేనా? సో 40 పెంచితే ఏమవుతుంది, 240. ఓకే, బేసిక్గా అలా చేస్తాం. ఇక్కడ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అంటే 20% మోర్ అన్నారు కాబట్టి 20% అంటే ఫ్రాక్షన్లో మారిస్తే 1/5. సో 1/5, 5 మీద ఒకటి పెరిగితే ఏమవుతుంది, 6/5. సో 6/5 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సేమ్ చూడండి, 20% లెస్ దెన్ అన్నారు అంటే 5 మీద ఒకటి తగ్గితే ఏమవుతుంది, ఆబ్వియస్లీ 4/5 కదా. సో 200 ఇంటూ 4/5 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 37.5% మోర్ దెన్ అన్నారు. 37.5% అంటే దాని అర్థం ఏంటండి, 3/8 కదా, 3/8. 1/8 అంటే 12.5%, 3/8 అంటే 37.5%. సో 8/3 పెరిగితే ఏమవుతుంది, ఆబ్వియస్లీ 11/8 కదా. సో ఇంటూ 11/8 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 640కి 37.5% మోర్ దెన్ అంటే ఇదే మన ఆన్సర్. ఓకేనా? సింపుల్గా మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ లెస్ దెన్ అన్నారు కదా, 37.5% అంటే 3/8. 8/3 తగ్గితే ఏమవుతుంది, ఆబ్వియస్లీ 5/8 కదా. సో 5/8 దీనికి 5/8 మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనండి? తర్వాత చూడండి, 33.33% మోర్ దెన్ 150 అన్నారంటే 33.33 అంటే ఏమవుతుంది, 1/3 కదా, మోర్ దెన్ కాబట్టి 3 మీద ఒకటి పెంచితే ఏమవుతుంది, 4/3 ఇక్కడ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఇంటూ 4/3. ఓకే, ఇక్కడ చూడండి 33.33 లెస్ దెన్ అన్నారు కాబట్టి 1/3, 3 మీద ఒకటి తగ్గితే ఏమవుతుంది, ఆబ్వియస్లీ 2/3. ఓకేనా? సో ఇంటూ 2/3 చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలా మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి, మోర్ దెన్ అన్న లెస్ దెన్ అన్నప్పుడు కూడా. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అండి. మోర్ దెన్ అన్నప్పుడు, లెస్ దెన్ అన్నప్పుడు ఎలా చేయాలని ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమైంది కదండి. సో నెక్స్ట్కి వెళ్దాం. చూడండి, అయితే చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఏ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 12 and 1/2% గివ్స్ 99 యాజ్ రిజల్ట్. ద నెంబర్ ఈజ్, ఒక సంఖ్యనంట 12 and 1/2% పెంచితే చూడండి, దీన్ని ఫ్రాక్షన్లో మారిస్తే ఏమవుతుంది, 12 and 1/2 అంటే 1/8 కదండి, 12.5%. సో ఏం జరిగింది, ఇక్కడ 1/8 పెరిగింది అంటే 8 మీద ఒకటి పెరిగితే ఏమవుతుంది, 9 కదా, 9 కదా. సో 9/8. చూడండి, మనకేమి ఇచ్చారు, అయితే పెంచగా వచ్చే నెంబర్ అంతా 99. 9 అనేది 99 అయింది. అయితే 8 ఏమవుతుంది, ఇంటూ 11 కదండి. సో దీన్ని ఇంటూ 11 చేస్తే 88 అవుతుంది. ఓకేనా? సో మన ఆన్సర్ బి అవుతుంది. ఇలా చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చండి. బేసిక్ అయితే ఎలా చేస్తాం మనం, 100కి 12.5 పెరిగిందంటే 112.5 అవుతుంది. 112.5 అనేది 99 అయితే 100 ఎంత అవుతుంది, అలా కనుక్కోవాలి బేసిక్గా అయితే. సో మనం ఇలా ఫ్రాక్షన్ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ యూజ్ చేసి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? చూడండి, సో ఆ మోడల్ అండి, దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ మోడల్. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూడండి, టు గెట్ బ్యాక్ ఒరిజినల్ వాల్యూ లేదా a ఇంటూ b ఈక్వల్ టు 1. సో ఈ మోడల్లో ఏం చేస్తామంటే, సపోజ్ 100 ఉంది అనుకోండి, 100 నేను 20% పెంచా అనుకోండి. 20% పెంచితే ఏమవుతుందంటే 120 అవుతుంది.
అయితే మళ్ళీ 100 రావాలంటే 120ని ఎంత తగ్గించాలి? చూడండి, 100కి 20 పెంచితే 120 అవుతుంది. మళ్ళీ 100 కావాలని ఎంత తగ్గించాలి? 20నే తగ్గించాలి. అవునా? నెంబర్స్లో అయితే ఇలా ఉంటుంది, కానీ పర్సంటేజ్కి వచ్చేసరికి చేంజ్ అవుతుందండి. ఎందుకంటే 100కి 20% పెడితే 120 అయింది. ఇప్పుడు ఏం తగ్గించాలి? ఆ 20 తగ్గించాలి, కానీ 120 మీద తగ్గించాలి. ఓకేనా? సో మళ్ళీ టు గెట్ బ్యాక్ రిటర్న్ వాల్యూ ఎంత తగ్గించాలి అని మనకు అడుగుతూ ఉంటారండి. సో ఇప్పుడు ఏం చేయాలి? 20 తగ్గించాలి. ఈసారి దేని మీద తగ్గించాలి? 120 మీద. సో ఇంటూ 100. ఓకేనా? సో మనకి ఏమవుతుంది? 1/6 అంటే 16.66% అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమైందా అండి? 20% పెంచితే 120 వచ్చింది కాబట్టి మళ్ళీ ఎంత తగ్గించాలంటే 120 మీద తగ్గించాలి. ఓకేనా? మళ్ళీ 20% తగ్గిస్తే మళ్ళీ 100 రాదండి. సో ఇలా ఈ మోడల్ని మనం వేరు విధాలుగా చేయొచ్చు. ఎలా అనేది మనం చూద్దాం. చూడండి, ఓకేనా? చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే మన క్వశ్చన్లో మోహన్స్ ఇన్కమ్ ఈజ్ 40% మోర్ దెన్ శ్యామ్స్ ఇన్కమ్. చూడండి, 40%ని ఫ్రాక్షన్లో మారిస్తే ఏమవుతుంది? 2/5 కదా, 2/5. ఇక్కడ ఏమన్నారు? మోర్ అన్నారు కాబట్టి ఏమవుతుంది? 7/5 అవుతుంది. అంటే ఇక్కడ 7 అనేది మోహన్స్ ఇన్కమ్ అవుతుంది. ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఎవరు? శ్యామ్. సో మోహన్ ఇన్కమ్ అనేది 7 అయితే శ్యామ్స్ ఇన్కమ్ ఏమవుతుంది? 5 అవుతుంది. ఎలా అవుతుంది? అర్థమైంది కదా, 7/5. సో 40% ఎక్కువ అంటే, లేదు మీరు సింపుల్గా చెప్పాలి అనుకుంటే ఒకరిది శ్యామ్ది 100 అనుకుంటే మోహన్ది ఏమవుతుంది? 140 అవుతుంది. ఎందుకంటే 40% ఎక్కువ కాబట్టి. సో మీరు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మీకు 7/5 వస్తుంది. ఓకేనా? ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చెప్పొచ్చు అండి. తర్వాత చూడండి, శ్యామ్స్ ఇన్కమ్ ఈజ్ వాట్ పర్సంటేజ్ లెస్ దెన్ మోహన్స్ ఇన్కమ్. చూడండి, ఇక్కడ శ్యామ్ యొక్క ఇన్కమ్ అనేది మోహన్స్ ఇన్కమ్ కంటే ఎంత తక్కువ అన్నారండి. చూడండి, ఇక్కడ ఎవరితో కంపేర్ చేస్తున్నాం? మోహన్స్ ఇన్కమ్తో. కావున మోహన్స్ ఇన్కమ్ కింద వస్తుంది. సో మోహన్స్ ఇన్కమ్ ఏమైంది? 7 అయింది. ఎంత తక్కువ అంటే డిఫరెన్స్ తీసుకుంటాం. 7 - 5 అంటే 2 ఇంటూ 100. సో 2/7 అంటే ఏమవుతుంది? 28 and 4/7%. ఓకేనా? సో మన ఆన్సర్ ఏమవుతుందండి? ఆన్సర్ వచ్చేసరికి సి అవుతుంది. క్లియరా? అయితే ఇది బేసిక్ వే ఆఫ్ సాల్వింగ్. దీన్నే మనం ఇంకా షార్ట్ కట్ యూజ్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చండి. ఎలా అనేది చూద్దాం. చూడండి, సో మనకి ఏం జరిగింది? 40% మోర్ అన్నారు కదా, 40% మోర్ అన్నారు. చూడండి, ఎప్పుడైనా సరే 2/5 ఎక్కువ ఉంది అనుకోండి, 2/5 ఏమైంది? ఎక్కువ ఉంది. సో మనం ఏం చేయాలి? మళ్ళీ 2/5 ఇక్కడ ఇండైరెక్ట్ ఏమన్నారంటే 40% పెంచారు. మళ్ళీ ఆ 40% తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అన్నారండి. ఇండైరెక్ట్గా అదే అడిగారు క్వశ్చన్. సో ఇలా అయినా చేయొచ్చు. లేదు అనుకుంటే 2/5 పెరిగింది కదా, 2/5 పెరిగింది అంటే 5 మీద 2 పెరిగింది అంటే అప్పుడు ఏమవుతుంది? టోటల్గా 7 అయింది. సో మళ్ళీ 2 పెరిగింది కాబట్టి ఆ 2నే తగ్గించుకోవాలి. కానీ సార్ దేని మీద తగ్గించాలి? 7 మీద. 7 అయింది కాబట్టి సో 2/7 తగ్గిస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. 2/7 అంటే సో పర్సంటేజ్లోకి మారిస్తే ఏమవుతుంది? 28 and 4/7%. అలా సింపుల్గా అలా అయినా చేయొచ్చండి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రాబ్లం ఆ మోడల్లో కాదని అర్థం చేసుకోవాలి. ఓకేనా? క్లియర్ అండి? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, సపోజ్ ఒక నెంబర్ నేను ఏ అనే నెంబర్ని లేదా ఏ ఈజ్ 60% మోర్ దెన్ బి. 60% మోర్ దెన్ బి. ఓకేనా? మోర్ దెన్ బి. అయితే బి అనేది వాట్ పర్సంటేజ్ లెస్ దెన్ ఏ అంటారు. దెన్ బి ఈజ్ వాట్ పర్సంటేజ్ లెస్ దెన్ ఏ అన్నారు అనుకోండి. సో సేమ్ ప్రాబ్లం అండి. ఏ ఈజ్ 60% మోర్ దెన్ బి అయితే బి ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ ఏ అడిగారు. సో ఇలాంటప్పుడు కూడా సేమ్ అదే చేస్తామండి. సో ఏ అనేది బి ఇక్కడ 60% అంటే ఏమవుతుంది? 3/5 కదా, 3/5 ఫ్రాక్షన్లో మారిస్తే 3/5 కదా. సో ఏం జరిగింది? ఇక్కడ 3/5 అనేది పెరిగింది. అవునా? 3/5 అనేది పెరిగింది. ఇప్పుడు ఏం చేయాలి మనం? సో మళ్ళీ తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకోవాలి? 3నే తగ్గించుకోవాలి. కానీ దేని మీద? సో ఆల్రెడీ 5 మీద 3 పెరిగిందంటే 8 అయింది. దీని మీద 3 తగ్గించుకోవాలి. సో 3/8 తగ్గించుకోవాలి. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 37.5% అవుతుంది. ఓకేనండి? అర్థమవుతుంది ఈ మోడల్ మీకు. సో ఇక్కడ టు గెట్ బ్యాక్ ఒరిజినల్ మోడల్ వాల్యూ అని అనొచ్చు. ఇలా కూడా అడుగుతూ ఉంటారు. అన్నిటికీ మీనింగ్ ఒకటేనండి. ఓకేనా? సో చూడండి, ఇలా మనం అంత ఎక్కువ ఉందనుకోండి, బి ఈజ్ వాట్ పర్సంటేజ్ లెస్ దెన్ ఏ అన్నారు అనుకోండి, ఎక్కువ పెరిగింది కాబట్టి ఇలా చేసుకోవచ్చు. లేదా ఇలా మీరు బేసిక్గానే చేసుకోవచ్చు అండి. ఎలా అయినా చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు. అలా అయితే చూసి ఆన్సర్ చెప్పొచ్చు. ఓకేనా? ఈ మోడల్ అర్థమైంది కదండి. సో నెక్స్ట్ దీనికి ఫార్ములాస్ కూడా ఉంటాయండి. కావాలంటే ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్లో చేయొచ్చు, ఇందాక మనం చేసినట్టు షార్ట్ కట్ మెథడ్లో కూడా చేయొచ్చు, లేదా ఫార్ములా మెథడ్లో కావాలంటే ఎలా అయినా చేసుకోవచ్చు అండి.
ఓకేనా, చూడండి ఇన్కమ్ ఆఫ్ మ్యాన్ X% మోర్ దెన్ మ్యాన్ Y అనుకోండి, ద ఇన్కమ్ ఆఫ్ అనదర్ మ్యాన్ ఈజ్ లెస్ దెన్ ఇన్ కంపారిజన్ టు ద ఫస్ట్ మ్యాన్ బై X/100 + X × 100 అవుతుంది. ఓకేనా, సో ఇది ఫార్ములా మెథడ్ అండి. ఫార్ములా మెథడ్ ద్వారా అయినా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసరికి సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్. ఓకేనా, సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ అంటే సక్సెసివ్గా పర్సంటేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ మీరు 100% తీసుకోండి, నేనేమన్నానంటే ఒక సక్సెసివ్గా ఒక 2% ఉన్నాయి అనుకుందాం. సో 100 మీద 20% పెంచాను, ఆ తర్వాత మళ్ళీ ఒక 30% పెంచాను అనుకోండి, ఏమవుతుందండి 20 + 30 కాబట్టి మొత్తం ఏమైంది 50% కాబట్టి 100 మీద 50% పెంచితే ఏమవుతుంది 150% అవుతుంది అని చాలామంది అనుకుంటారు. రాంగ్ అండి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు 100% మీద 20% పెంచాలి. చూడండి 100 మీద 20% పెంచాలి. సో చూసుకున్నట్టయితే 100 మీద 20% పెంచితే ఏమవుతుంది 120 కదా, 120. ఇప్పుడు దీని మీద ఒక 30% పెంచాలండి, అదే సక్సెసివ్ పర్సంటేజ్ మీనింగ్. ఓకేనా, సో 120లో 30% అంటే ఏమవుతుంది, ఆబ్వియస్లీ 120లో 30% అంటే 12 × 3 = 36. ఓకే, సో 36 అవుతుంది. సో 120 + 36 అంటే 156 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సక్సెసివ్ పర్సంటేజ్ అంటే పెంచిన దాని మీద మళ్ళీ పెంచాలి. ఓకేనా, ఒరిజినల్ వాల్యూ మీద కాదు. దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సక్సెసివ్ పర్సంటేజ్ అండి. దీన్ని డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. బేసిక్ వేలో అయితే ఎలా చేస్తాం. ఓకేనా, సపోజ్ మీరు రేషియో మెథడ్లో చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, రేషియో మెథడ్లో చేద్దాం. చూడండి, చూసుకున్నట్టయితే రేషియో మెథడ్లో ఏమవుతుంది, ఫస్ట్ ఏమన్నారు 20% అన్నారు, తర్వాత 30% అన్నారు కదా. 20%ని ఫ్రాక్షన్లో మారిస్తే ఏమవుతుంది 1/5 కదా, 1/5 అంటే 5 మీద ఒకటి పెరుగుతుంది, ఏమవుతుంది 6 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి ఏమైంది 30% అంటే 3/10 అంటే 10 మీద 3 పెరుగుతుంది, అంటే 10 ఇనిషియల్గా ఉంటే ఇప్పుడు 13 అవుతుంది. ఇప్పుడు మల్టిప్లై చేయండి 2. సో 5 × 10 అంటే 50 అవుతుంది, 13 × 6 అంటే 78 అవుతుంది. ఓకేనా, అయితే ఇక్కడ మనకి ఏమన్నారు, ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఎంత 100, ఫైనల్ వాల్యూ కావాలి. ఇనిషియల్ 50 అనేది 100 అయితే 78 ఏమవుతుంది ఇంటూ 2 కదా, ఇది ఇంటూ 2 చేస్తే 136 అవుతుంది. సారీ 156 అవుతుంది. ఓకేనా, 156 అవుతుంది. సో ఇది రేషియో మెథడ్ అండి. ఎలా అయినా చేసి కూడా మనం సక్సెసివ్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ రేషియో మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే 3% ఇచ్చినప్పుడు సక్సెసివ్గా ఒకటి పెరిగింది, ఒకటి తగ్గింది, ఒకటి పెరిగింది అలా అన్నప్పుడు ఈ మెథడ్ బాగా యూజ్ అవుతుందండి. ఓకేనా, దీన్నే మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ మెథడ్లో కూడా చేయొచ్చు. మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ మెథడ్లో కూడా అంటే నథింగ్ బట్ రేషియో మెథడ్ అండి. దాన్నే కొంచెం స్పీడ్గా చేద్దాం. చూడండి, మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ మెథడ్ అన్నారు. ఫస్ట్ ఏమైంది 20% పెరిగింది, తర్వాత 30% పెరిగింది, 20% పెరిగింది, 30% పెరిగింది. 20% అంటే 1/5 పెరిగింది కాబట్టి 6/5 ఇంటూ తర్వాత 30% పెరిగింది అంటే 3/10, 10 మీద 3 పెరిగితే 13/10. సో ఓవరాల్గా ఏమైంది 78/50 అయింది కదా, 78/50 అయింది. సో ఇనిషియల్గా 50 ఉండేది, ఇప్పుడు 78 అయింది. సో 50 అనేది 100 అయితే 78 ఏమవుతుంది 156. ఇది మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ మెథడ్. ఎలా అయినా కూడా చేయొచ్చు. ఓకేనా, లేదా ఇవన్నీ పర్సంటేజ్ బేసిక్స్ అండి. ఇక మీరు స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, అప్కమింగ్ ప్రాబ్లమ్స్ అన్ని మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇప్పుడు. సో ఫైనల్ ఏముంటుంది మనకి ఫార్ములా మెథడ్ కూడా ఉంటుంది. ఫార్ములా మెథడ్ ఓకేనా. సో సక్సెసివ్ పర్సంటేజ్ ఇచ్చేటప్పుడు మనకి ఫార్ములా కూడా ఉంటుంది. ఆ ఫార్ములా చూద్దాం. చూడండి, సో ఇది ఫార్ములా అండి. మనకి సక్సెసివ్గా 2% ఇచ్చారు అనుకోండి. ఓకేనా, సపోజ్ ఒకటి ఏ అనుకుందాం. ఓకే, ఒకటి ఏ ఇంకోటి బి అయింది అనుకోండి. సక్సెసివ్గా పర్సంటేజ్ చేంజ్ అయింది అనుకోండి, ఫార్ములా ఏమవుతుంది A + B + AB/100 అవుతుంది. అలా కాకుండా ఒకటి ఏ అన్నారు, ఇంకోటి బి అన్నారు, ఇంకోటి సి అంటే అప్పుడు ఏమవుతుంది మనకు ఓవరాల్ పర్సంటేజ్ చేంజ్ అనేది A + B + C + AB + BC + CA/100 + ABC/10,000 అవుతుంది. ఓకేనా, క్లియర్ కదండి. సో ఇది సక్సెసివ్ పర్సంటేజ్కి ఫార్ములా మెథడ్ అండి. ఓకేనా, 2 వాల్యూస్ ఇస్తే 2 చేంజెస్ ఇస్తే అది అవుతుంది, 3 చేంజెస్ ఇస్తే ఇది ఫార్ములా అవుతుంది. ఓకేనా, 2 కేసెస్లో మనం ఫార్ములా బాగానే ఉంటుంది, బట్ 3 ఇచ్చేటప్పుడు కొంచెం డిఫికల్ట్ అవుతుందండి. అయితే ఇలాంటప్పుడు మనం డిజిట్ సమ్ మెథడ్ యూజ్ చేసుకుంటే బెటర్. ఓకేనా, సో ఏది ఎప్పుడు యూజ్ చేసుకుంటే బెటర్ అనేది కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. చూడండి, సో ఫార్ములా మెథడ్ ఏమవుతుంది
2 ఇచ్చారు కదా, a ప్లస్ బి ప్లస్ ఏబి బై 100, a ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒకటి ఏమైంది 20 అయింది, ఇంకోటి 30, 20 ప్లస్ 30 ప్లస్ 20 ఇంటూ 30 బై 100 చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఏమొస్తుంది 56 వస్తుంది. ఓకేనా, 56% వస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే చూడండి, రేషియో మెథడ్ ఎప్పుడు కంఫర్టబుల్, మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ మెథడ్ ఎప్పుడు, ఫార్ములా మెథడ్ ఎప్పుడు అంటే ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ అండి, ఈ రెండు ఆల్మోస్ట్ కూడా సేమ్. ఓకేనా, సో ఇలా కొందరికి ఇలా రాస్తే నీట్గా అర్థమవుతుంది, కొందరికి ఇలా అయితే ఇంకా కంఫర్ట్గా ఉంటుంది. మనకి రేషియో మెథడ్ ఎప్పుడు కంఫర్టబుల్ అంటే ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన పర్సంటేజ్ అనేది ఫ్రాక్షన్స్లో ఉంది అనుకోండి, లెట్స్ సే 14 and 2/7%, లేదా 37 and 1/2%, ఇలా ఫ్రాక్షన్స్లో ఉండేటప్పుడు ఈ మెథడ్ బాగా కంఫర్టబుల్గా ఉంటుంది, రేషియో మెథడ్. అలా కాకుండా డైరెక్ట్గా 20%, 30%, 15%, 25% అన్నారు అనుకోండి, ఫ్రాక్షన్లో లేదనుకోండి, ఇలా కూడా స్పీడ్గా చేయొచ్చు. ఓకేనా, సో ఇది చూడండి. అయితే వీటిని బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి, ఒరిజినల్గా 250 రూపీస్ ఉంది, 250 వాల్యూ ఉంది, దీనికి 40% పెంచాలంటే తర్వాత 20% తగ్గించాలి. ఓకేనా, సో మనం మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ మెథడ్లో చేద్దాం. చూడండి, 250 ఇంటూ 40% అంటే ఏమవుతుందండి 4/10 ఇంక్రీజ్ అయింది. ఇదేంటి 20% అంటే 1/5, 1/5 ఏమైంది తగ్గింది. సో 4 మీద 10 పెరిగిందంటే ఏమవుతుంది 14/10 అవుతుంది. ఇంటూ 20% తగ్గింది అంటే 5 మీద ఒకటి తగ్గితే 4 కదా, 4/5 చేసుకుంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, 50తో మల్టిప్లై చేసుకున్నట్టయితే 5 ఇంటూ 4 20, 280 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మళ్ళీ 250కి ఈసారి 20% ఇంక్రీజ్, 40% డిక్రీజ్. ఓకే, 40% డిక్రీజ్ అన్నారు అంటే 4/10 తగ్గింది, 10 మీద 4 తగ్గితే 6/, ఏదైనా చేయొచ్చు అండి, ఏదైనా ముందు చేయొచ్చు, ఏదైనా తర్వాత అయినా చేసుకోవచ్చు ఈ మెథడ్లో. సో నాట్ ఎన్ ఇష్యూ, బట్ మనం ఆర్డర్లో వెళ్దాం. చూడండి, 20% ఈసారి పెరిగింది అంటే 1/5, 5 మీద ఒకటి పెరిగితే ఏమవుతుందండి 6/5 కదా, ఇంటూ 40% అంటే 4/10, 10 మీద 4 తగ్గితే 6 అవుతుంది, 6/10 ఏమవుతుంది సేమ్, 5 30, 3 180 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి 648 ఉంది, 648 ఉంది, ఇక్కడ 16.66% అన్నారండి. ఓకేనా, 16.66% అంటే 1/6 కదా, 6 మీద ఒకటి పెరిగింది. 33.33 అంటే 1/3 తగ్గింది. ఓకేనా, చేద్దాం. చూడండి, 648 ఇంటూ 6 మీద ఒకటి పెరిగితే ఏమవుతుంది 7 కదా, 7/6 ఇంటూ 3 మీద ఒకటి తగ్గితే ఏమవుతుంది 2/3. సో 13/54. సో ఇది క్యాన్సిల్ చేసుకున్నట్టయితే మనకు ఆన్సర్ వస్తుంది. అర్థమైంది కానీ ప్రతి ఒక్కరికి సక్సెస్ పర్సంటేజ్. సో వీటిని బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఇఫ్ ఏ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%, దెన్ ఫైండ్ ది పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ పెరిమీటర్ అండ్ డయాగ్నల్. చూడండి, ఇక్కడ సైడ్ అనేది 10% పెరిగిందంట, అయితే దాని పెరిమీటర్లో డయాగ్నల్లో మార్పు ఎంత వస్తుంది అన్నారు. ఇవన్నీ కూడా లీనియర్ క్వాంటిటీస్ అంటే ఇక్కడ డయాగ్నల్ కానీ పెరిమీటర్ కానీ లేదా సైడ్ కానీ ఇవన్నీ కూడా లీనియర్ క్వాంటిటీస్. అంటే వీటి యొక్క యూనిట్స్ తీసుకున్నట్టయితే మీరు చూడండి, స్క్వేర్ యొక్క సైడ్ యొక్క సపోజ్ ఇది సెంటీమీటర్స్లో ఉంది అనుకోండి, ఇది కూడా సెంటీమీటర్స్లో ఉంటుంది, పెరిమీటర్ కూడా సెంటీమీటర్స్లో ఉంటుంది. కావున ఇలాంటి కేసెస్లో దానిలో ఎంతైతే చేంజ్ వస్తుందో వీటిలో కూడా సేమ్ అంతే చేంజ్ వస్తుంది. ఓకేనా, సో 10% కాబట్టి రెండిట్లో కూడా 10% చేంజే వస్తుంది. ఓకేనా, అయినా మనం ఒకసారి చేద్దాం. చూడండి, మనకి నార్మల్గా పెరిమీటర్ ఫార్ములా ఏంటండి, స్క్వేర్లో 4s కదా, సపోజ్ సైడ్ అనేది ఎస్ అనుకుంటే పెరిమీటర్ ఏమవుతుంది 4s అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ ఈ 4 క్యాన్సిల్, కాన్స్టెంట్స్ ఎప్పుడు తీసుకోకూడదు అంటే ఇలా పర్సంటేజ్ చేంజ్ చేసేటప్పుడు. సో పెరిమీటర్ 10% పెరిగింది అన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఎస్ కూడా అంతే పెరుగుతుంది, 10% పెరుగుతుంది, సైడ్ కూడా అంతే పెరుగుతుంది. సైడ్ 10% పెరిగింది అన్నారు కాబట్టి పెరిమీటర్ కూడా 10% పెరుగుతుంది. ఓకేనా, డయాగ్నల్ అన్నారు, డయాగ్నల్ అంటే ఏమవుతుంది, డయాగ్నల్ అంటే √2s కదా, √2s సేమ్ కాన్స్టెంట్స్ వదిలేస్తే ఇక్కడ చూడండి d = s ఉంది, s ఎంత పెరిగితే ఇది కూడా అంతే పెరుగుతుంది, ఇది ఎంత తగ్గితే ఇది కూడా అంతే తగ్గుతుంది. లేదు మీకు ఇంకా అర్థం కావట్లేదు అనుకుంటే మనకేమన్నారు, సైడ్ 10% పెరిగింది కదా, ఇనీషియల్గా సైడ్ ఒక 10 అనుకుంటే 10% పెరిగితే ఏమవుతుంది, ఇప్పుడు సైడ్ అనేది 11 అవుతుంది కదా, 10 మీద 10% అంటే 1 కాబట్టి ఇప్పుడు ఏమైంది 11 అయింది. మొత్తం 4 సైడ్స్ ఉంటాయి కదా, ఇనీషియల్ పెరిమీటర్ అవుతుంది, సైడ్ అనేది 10 అయితే పెరిమీటర్ ఏమవుతుంది ఆబ్వియస్లీ 40 కదా, పెరిమీటర్ అనేది మనకి
ఏమవుతుందండి 40 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది 11 into 4 చేస్తే 44 అయింది. ఎంత పెరిగింది 4 పెరిగింది. దేని మీద 40 మీద ఇంటూ 100 చేస్తే ఏమైందండి మనకి సో 1/10 కదా 10% అయింది. అర్థమవుతుందండి. ఇలా అయినా మీరు చేసుకోవచ్చు ఒక వాల్యూ తీసుకొని అయినా. ఓకే క్లియర్ కదండి. చూడండి దిస్ ఈజ్ సక్సెసివ్ పర్సెంటేజ్ ఇందాక ఏం జరిగింది ఒకసారి పెరిగింది, ఇప్పుడు చూడండి 2 times పెరిగింది. సో ఎలా అంటే ఇఫ్ ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12% అండ్ బ్రెత్ ఈజ్ డిక్రీజ్డ్ బై 88%, దెన్ ద నెట్ ఎఫెక్ట్ ఆన్ ది ఏరియా. సో పొడవు అనేది 12% పెరిగింది, వెడల్పు అనేది 8% తగ్గితే విస్తీర్ణం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నారండి. ఓకే ఇక్కడ ఏం జరిగిందంటే ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే సక్సెసివ్ పర్సెంటేజ్ అనేది 2 times అయింది. ఓకేనా చూడండి అయితే మనం డిఫరెంట్ మెథడ్స్లో చేసాం, రేషియో మెథడ్లో చేసాం, ఫార్ములా మెథడ్లో కూడా సాల్వ్ చేసాం. ఇప్పుడు చేద్దాం చూడండి. ఫస్ట్ లెంత్ తీసుకోండి. లెంత్ అనేది ఏమైంది, లెంత్ మీరు గమనించినట్టయితే 12% పెరిగిందంట. లెంత్ అనేది 12% పెరిగింది. మనకు తెలుసు 12% అంటే 12% అంటే ఏమవుతుంది 4% అంటే 1/25, 12% అంటే 3/25 కదా. ఓకేనా చూడండి అంటే 25/3 పెరిగితే ఏమవుతుంది 28 అవుతుంది. తర్వాత చూడండి బ్రెత్ ఏం జరిగిందండి, బ్రెత్ వచ్చేసరికి 8% తగ్గింది, వెడల్పు అనేది 8% తగ్గింది కాబట్టి 8% అంటే 2/25, 25 మీద 2 తగ్గితే ఏమవుతుంది 23 అవుతుంది. ఓకేనా బై మనకి ఏం కావాలి ఏరియా కావాలి. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్ కదా, లెంత్ ఇంటూ బ్రెత్. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఇంటూ చేస్తే 625, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది 23 into 28. ఇలా 2 numbers ఉండేటప్పుడు మీకు ఆల్రెడీ నేను మల్టిప్లికేషన్ చెప్పానండి, ఎలా చేస్తాం చూడండి ఒకసారి. ఈ రెండు మల్టిప్లై చేయాలి, 8 into 3 చేస్తే 24 అవుతుంది, 2 అలా ఉంటుంది. తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయాలి, 2 into 3 6, 8 into 2 అంటే 16, 16 plus 6 అంటే 22 అవుతుంది. ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 24, ఇంకో 2 ఉంది, 2 2 4, 4 plus 2 6. అలా మనం ఈజీగా చేయొచ్చండి. ఓకేనా చూడండి ఇప్పుడు సో 625 అనేది ఇంతకుముందు ఇనీషియల్గా ఇలా ఉండేది, ఇనీషియల్గా ఎంత ఉంది, ఫైనల్ ఇదండి. ఇనీషియల్గా ఎంత ఉండేది లెంత్ బ్రెత్ ఏరియా, ఇప్పుడు ఏమైంది ఇంత ఎలా పెరిగాయి కాబట్టి ఇప్పుడు ఇది అయింది. సో ఎంత పెరిగిందండి 625 నుండి 644 అయింది అంటే 19 పెరిగింది. దేని మీద 625 మీద ఇంటూ 100. ఓకే చూడండి 25 25 4 ఓకే 1976/25 అంటే 25 75, 3 point something మోర్ ఉంది, 3 point కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఎలాగో ఎక్కువ ఉంది కాబట్టి ఇంక్రీజ్డ్ బై 3.04%. ఓకేనండి అర్థమైందా. ఇది రేషియో మెథడ్ అండి, ఇది రేషియో మెథడ్. లేదు అనుకుంటే ఫార్ములా మెథడ్లో కూడా చేయొచ్చు. ఫార్ములా మెథడ్ ఏంటండి a + b + ab/100. ఓకేనా a + b + ab/100. ఇక్కడ ఏమైంది ఒకటి వచ్చేసరికి ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా చూడండి, ఒకటి 12% పెరిగిందండి, ఇంకోటి ఏం జరిగింది 8% తగ్గింది. కావున తగ్గినప్పుడు మైనస్ వస్తుంది వీటికి. సో ఇక్కడ ఏ అనేది 12 అవుతుంది, బి అనేది -8 అవుతుంది తగ్గింది కావున. సో తర్వాత వచ్చేసరికి 12 into -8/100. ఓకే చూడండి ఇప్పుడు 12 - 8 అంటే 4 అవుతుంది, మైనస్ ఇది 0.96 అవుతుంది. ఓకే సో దీని నుండి మనకి ఏమవుతుంది 3.04 వచ్చింది. ప్లస్ వచ్చింది కాబట్టి ఇంక్రీజ్, ఓకేనా మైనస్ వస్తే డిక్రీజ్. సో ఇలా అయినా కూడా చేసుకోవచ్చు, ఫార్ములా మెథడ్ యూజ్ చేసి అయినా ఇలా అయినా చేయొచ్చు అండి. ఓకేనా క్లియర్ కదండి. సక్సెసివ్ పర్సెంటేజ్ తర్వాత ఈసారి 3 times పెరిగిందండి. ఇలాంటప్పుడు ఫార్ములా మెథడ్ కొంచెం కష్టం అవుతుంది. ఓకేనా ఎందుకంటే ఫార్ములాలో a + b + c + ab + bc + bc/100 + abc/10,000 ఆ ఫార్ములా మొత్తం వెయ్యాలి. అయితే ఆ ఫార్ములాలో కూడా మనం ఒక చిన్న డిజిటల్ సమ్ యూజ్ చేసామనుకోండి, దాన్ని కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండి. ఓకే అయితే ఇలా 3 ఇచ్చేటప్పుడు రేషియో మెథడే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే చూడండి ఇప్పుడు రేషియో మెథడ్ చూసుకున్నట్టయితే సో ఫస్ట్ ఏమైంది లెంత్ వచ్చేసరికి లెంత్ అనేది 20% పెరిగింది. 20% అంటే ఏంటి 1/5 కదా, 1/5 పెరిగితే ఏమవుతుంది ఇనీషియల్గా 5 ఉంటే ఇప్పుడు 6 అవుతుంది, 5 మీద ఒకటి పెరిగింది కాబట్టి. ఇది ఇనీషియల్ అండి, ఇది ఫైనల్. తర్వాత చూడండి తర్వాత బ్రెత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%. బ్రెత్ ఏమైంది 30% అంటే 30% అంటే ఏమవుతుంది 3/10 కదా ఫ్రాక్షన్లో మారిస్తే. సో 3/10 పెరిగింది. సో ఇక్కడ సిల్లీ ఎర్రర్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. ఏం జరుగుతుంది అంటే అక్కడ పెరిగినప్పుడు కొన్నిసార్లు తొందరలో డిక్రీజ్ తీసేసుకుంటారు, లేదా డిక్రీజ్ అయిందంటే చూడకుండా వెంటనే ఇంక్రీజ్ తీసుకొని చేసేస్తూ ఉంటారు. అదొకటి చూసుకోండి, ఇది ఒకటి సిల్లీ ఎర్రర్ ఏరియా అండి. ఓకేనా అక్కడ 30% పెరిగిందంటే 10/3 పెరిగితే ఏమవుతుంది 13 అవుతుంది. తర్వాత హైట్ చూడండి, హైట్ వచ్చేసరికి ఏమైంది అండ్ హైట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 50% అంటే 1/2 తగ్గింది.
సో 2 మీద 1 తగ్గితే ఏమవుతుంది 1 కదా, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అయితే ఎఫెక్ట్ ఆన్ వాల్యూమ్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? వాల్యూమ్ అంటే ఏంటంటే V = L × B × H, ఓకేనా. సో ఏమైంది, ఇనీషియల్గా వాల్యూమ్ ఎంత ఉంది? 5 × 10 × 2 అంటే 100 ఉంది, ఓకేనా. ఇప్పుడు ఏమైంది? 78 అయింది, ఓకే. అంటే 100 నుంచి 78 అయిందంటే ఎంత తగ్గింది? 22 తగ్గింది. దేని మీద? 100 మీద. ఇంటూ 100 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది మనకి? 22% అనేది తగ్గింది, ఓకే. సో మన ఆన్సర్ B అవుతుందండి. క్లియర్ అండి. ఇది ఇనీషియల్, ఇది ఫైనల్ అనుకుంటే V = L × B × H, ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సక్సెస్ పర్సంటేజ్ అనేది. ఫస్ట్ కేసులో మనకి ఒకసారి పెరిగింది, సెకండ్ టైం 2 టైమ్స్ పెరిగింది, ఇప్పుడు 3 టైమ్స్ పెరిగింది, ఓకేనా. 3 టైమ్స్ పెరిగేటప్పుడు రేషియో మీద మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఓకే. నెక్స్ట్ వద్దాం చూడండి. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ సక్సెస్ పర్సంటేజ్ అండి. నెక్స్ట్ పర్సంటేజెస్లో అలా ఒక్కొక్క మోడల్ మనం డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం చూడండి. అయితే నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి పాపులేషన్ బేస్డ్ అండి. సో పాపులేషన్ బేస్డ్లో ఏం జరుగుతుందంటే, సో ఒక 3 years ముందు ఎంత పాపులేషన్ ఉంది, ఫస్ట్ ఇయర్ ఏమో ఎంత పర్సెంటేజ్ పెరిగారు, నెక్స్ట్ ఇయర్ అప్పుడు ఎంతైతే పెరిగారో దాని మీద 10% పెరిగారు, మళ్ళీ 2 years తర్వాత ఎంత ఉన్నారో దాని మీద ఒక 15% పెరిగారు. ఇలా ఇది కూడా ఇండైరెక్ట్గా చెప్పాలంటే సక్సెసివ్ పర్సంటేజ్ అండి, ఓకేనా. సక్సెసివ్ పర్సంటేజ్లో ఇంకా వేరే మోడల్లో అడగడం జరిగింది, వేరే రకంగా, ఓకే. చేద్దాం చూడండి. ఫస్ట్ ఏమైందంట, పాపులేషన్ ఆఫ్ టౌన్ ఫస్ట్ ఇయర్లో ఏం జరిగింది? డిక్రీజ్ అయిందంట, 18 and 2/11% ఫస్ట్ ఇయర్లో. రెండో సంవత్సరం ఏం జరిగింది? 28 and 4% పెరిగింది, ఓకేనా. మూడో సంవత్సరం ఏం జరిగింది? మళ్ళీ 22 and 2/9% తగ్గింది. అయితే 3 years ముందు మనకు పాపులేషన్ ఇచ్చారు, 3 years ముందు ఇచ్చారు. వాట్ ఈస్ ది పాపులేషన్ ఆఫ్ టౌన్ అట్ ప్రెజెంట్? ఇప్పుడు పాపులేషన్ ఎంత అన్నారండి, ఓకేనా. చూడండి, సేమ్ సక్సెసివ్ పర్సంటేజ్ అండి, పాపులేషన్లో ఇచ్చారు, అలానే చేసేసుకుందాం చూడండి. అయితే మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీకు ఇందాక నేను చెప్పానండి, వీటిలో మనకి ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ ఫ్రాక్షన్స్ చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఓకే. చూడండి, ఇక్కడ 18 and 2/11 అంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది 2/11 అని, ఓకే. ఫ్రాక్షన్లో మారిస్తే చూడండి, ఇక్కడ 28 and 4/7 అంటే ఏమవుతుందండి? 2/7 అవుతుంది, అవునా. తర్వాత చూడండి, ఇక్కడ 22 and 2/9 అంటే 2/9 అవుతుంది. సో వీటి కన్వర్షన్ చేసేసుకున్నారనుకోండి, ప్రాబ్లం చాలా ఈజీ అండి. సపోజ్ ఇనీషియల్గా 3 years ముందు ఎంతమంది ఉన్నారు, అలాగే ఇప్పుడు 3 years తర్వాత 3 years తర్వాత, ఓకేనా. అలాగైనా రాసుకోండి, లేదనుకుంటే ఇనీషియల్ ఫైనల్ రాసుకుందాం, నో కన్ఫ్యూజన్. ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారు, ఫైనల్గా ఎంతమంది ఉన్నారు, ఓకే. చూడండి, ఫస్ట్ ఇయర్ ఏం జరిగిందండి? ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 18 and 2/11% తగ్గారండి, జాగ్రత్త చూసుకోండి. 2/11 ఏం జరిగింది? తగ్గింది, ఫ్రాక్షన్లో మారిస్తే. అంటే 11 ఉంటే ఏమవుతారు? 9 అవుతారు. నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏం జరిగింది? సెకండ్ ఇయర్ వచ్చేసరికి సెకండ్ ఇయర్ 2/7 ఏం జరిగింది? పెరిగింది. సో 2/7 పెరిగింది అంటే 7 మీద 2 పెరిగింది కదా, అంటే ఇనీషియల్గా 7 ఉంటే ఇప్పుడు 9 అవుతుంది. తర్వాత చూడండి, థర్డ్ ఇయర్లో ఏం జరిగింది? 2/9 తగ్గింది, అంటే థర్డ్ ఇయర్లో వచ్చేసరికి 2/9 తగ్గింది కావున, సో 9 మీద 2 తగ్గించండి, 9 మీద 2 తగ్గిస్తే 7 అవుతుంది, ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇది ఇనీషియల్ పాపులేషన్, ఇది ఫైనల్ పాపులేషన్, ఓకేనా. చూడండి, ఇలాంటప్పుడు ఇంకో ట్రిక్ ఉందండి, ఇక్కడ ట్రిక్ అని అవసరం లేదు. సింపుల్గా చెప్పాలి అంటే, సేమ్ ఉన్నాయి అనుకోండి, క్యాన్సిల్ చేసేయచ్చు. 9 ఇటువైపు సేమ్ ఉంటే క్యాన్సిల్ చేసేయచ్చు అండి, ఓకేనా. సో క్యాన్సిల్ చేస్తే మనకేం మిగిలింది? అక్కడ 11 మిగిలింది, ఇక్కడ 9 మిగిలింది, కాబట్టి 11:9 వస్తుంది. సో ఇది ఇనీషియల్ పాపులేషన్, ఇది ఫైనల్ పాపులేషన్. ముందు ఎంతమంది ఉండేవాళ్ళు 3 years ముందు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? సో మనకు ఆల్రెడీ ఇచ్చారు క్వశ్చన్లో ఏమన్నారు? 3 సంవత్సరాల క్రితం జనాభా వచ్చేసరికి 22 లక్షలు, 11 అనేది 22 lakhs అయింది, అంటే ఇంటూ 2 lakhs కదా. సో ఫైనల్ పాపులేషన్ ఏమవుతుంది? దీన్ని కూడా ఇంటూ 2 lakhs చేస్తే 18 lakhs అవుతుంది. సో మన ఆన్సర్ B అండి. చూసి అంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు, పాపులేషన్ బేస్డ్. సో సక్సెస్ పర్సంటేజ్ మీద మీకు గ్రిప్ ఉండాలండి, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో పాపులేషన్ బేస్డ్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. దాంట్లో ఇంకో మోడల్ చూద్దాం చూడండి. సో మనం ఇది రివిజన్ సిరీస్ అనుకున్నామండి. కంప్లీట్ అర్థమెటిక్, కంప్లీట్ పర్సంటేజ్ చాప్టర్ చెప్పాలంటే ఆల్రెడీ మన మిషన్ గవర్నమెంట్ జాబ్లో ఉందండి. సో ఆల్మోస్ట్ అది 7 to 8 hours అంతవరకు ఉంటుందండి. మొత్తం అన్ని ఆల్మోస్ట్ 150 to 200 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం నీట్గా, ఇన్ డీటెయిల్గా. మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి తక్కువ టైంలో మనకు మ్యాక్సిమం అవుట్పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మోడల్కి ఒక ప్రాబ్లం తీసుకున్నామండి. సో బేసిక్ మెథడ్ చేయడం, షార్ట్ కట్స్ ఉంటాయి డిస్కస్ చేయడం, సిల్లీ ఎర్రర్స్ ఎలా చేస్తారో అవి చేస్తూ మనం ఈ సిరీస్ని చాలా ఫ్రూట్ఫుల్గా ఉంచాలనేది మన ఉద్దేశం అండి, ఓకేనా.
చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ అంట 9600 ఉంది. అయితే ఏం జరిగిందంట, ఒక సంవత్సరంలో ఒక మేల్స్లో పురుషుల జనాభాలో 8% పెరిగింది, అలాగే స్త్రీ యొక్క జనాభాలో 5% పెరిగిందండి ఒక సంవత్సరంలో. అలా జరగడం వల్ల ఏం జరిగింది, 10,272 అయింది. అయితే వాట్ వాజ్ ది నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ దట్ విలేజ్ బిఫోర్ ఇంక్రీజ్ అవ్వక ముందు మేల్స్ ఎంతమంది, పురుష జనాభా ఎంత అని మనకు అడిగారండి. ఓకేనా, చూడండి మీరు ఇక్కడ గమనించుకున్నట్టయితే నార్మల్లీ ఏం జరిగింది, ఇక్కడ 9600 ఉండేవాళ్ళు ఎంతమంది అయ్యారు, 10,272 అయ్యారు 1 ఇయర్లో. మనకేమన్నారు, ఇలా అయితే ఈ 9600లో మేల్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు. వీళ్ళలో ఈ ఫీమేల్లో మేల్ వచ్చేసరికి 8% పెరిగారు, ఫీమేల్ వచ్చేసరికి 5% పెరిగారు. ఓవరాల్గా ఎంత అయింది. ఓకేనా, ఎంత పెరిగిందండి, 9600 10,272 అయిందంటే ఇక్కడ 400 ఉంది, అక్కడ 272 ఉంది, కాబట్టి 672 పెరిగారు. ఓకేనా, అయితే మనం ఇదే ప్రాబ్లంని మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్లో చేయొచ్చు, లేదా ఈక్వేషన్ మెథడ్లో అయినా చేయొచ్చు, లేదా ఇంకొక షార్టెస్ట్ మెథడ్ ఉంది, అది కూడా డిస్కస్ చేద్దాం. చూడండి ఫస్ట్ మనం ఈక్వేషన్ మెథడ్ చూద్దాం. ఓకేనా, ఈక్వేషన్ మెథడ్ చూద్దాం. చూడండి ఇది బేసిక్ మెథడ్ అని కూడా చెప్పొచ్చు. సో ఇనీషియల్గా 100% మేల్స్ 100% ఫీమేల్స్ ఉన్నారు. ఓకేనా, 100% మేల్స్ ప్లస్ 100% ఫీమేల్స్ ఉన్నారు. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, మనకి 9600 అవుతుంది. ఇప్పుడు ఏం జరిగింది, మేల్స్ వచ్చేసరికి 8% పెరిగారంటే 108% అవుతారు కదా మేల్స్, ప్లస్ ఫీమేల్స్ 5% పెరిగారంటే 105% అవుతారు ఫీమేల్స్, ఈక్వల్ టు 10272 అయింది. ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేసుకున్నట్టయితే మేల్ ఫీమేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది మనకి వచ్చేస్తుంది. మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది. ఇది ఈక్వేషన్ మెథడ్ అండి. కొంచెం టైం పడుతుంది. ఓకేనా, కొంచెం టైం పడుతుంది. మనం దీన్ని మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్లో చేసేద్దాం. చూడండి, ఓకే, మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్. దీంట్లో ఏం చేస్తామంటే మేల్ ఫీమేల్ని తీసేసుకుందాం. ఓకేనా, చూడండి. సో చూసుకున్నట్టయితే మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్లో ఒకటి 8% పెరిగింది, ఇంకోటి 5% పెరిగింది. ఓకేనా, ఓవరాల్గా ఎంత పెరిగింది, 672 కదా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ తీసుకోండి. మేల్ పెరిగింది ఎంత, 8%. ఫీమేల్ ఇక్కడ చూడండి, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇక్కడ అలిగేషన్ మెథడ్లో, మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్లో మేల్ ఫీమేల్ ఉన్నారు కదా, అయితే మీరు పర్సంటేజ్ తీసుకోవాలి, లేకపోతే ఎంతమంది పెరిగారో అది తీసుకోవాలి. అయితే పర్సంటేజ్ తీసుకోవాలి. సపోజ్ నేను 8% తీసుకున్నాను అనుకోండి, ఇది 5% పెరిగారు, ఇది 5 ఇది 8 అయితే ఈ 672 అనేది 96లో ఎంత పర్సెంటేజ్ కనుక్కొని అలాగనే తీసుకోవచ్చండి. మేల్ ఎంతమంది పెరిగారండి, 8% కదా. ఫీమేల్ ఎంతమంది పెరిగారు, 5% పెరిగారు. ఓవరాల్ ఇంక్రీజ్ ఎంత, 672. దేని మీద, 9600 మీద. సో 672 అనేది 9600 మీద ఎంత శాతం కనుక్కోవాలి. సో చూడండి, సో క్యాన్సిల్ చేస్తే 16 అవుతుంది. 16 4 64, 16 6 ఏం జరిగింది, 7% ఓవరాల్గా పెరిగారు. పెరిగినంత మంది 7%. మేల్ ఎంత, ఫీమేల్ ఎంత, కాబట్టి ఇక్కడ 7% తీసుకుంటాం. సో ఏమవుతుంది, సో ఈ 2 మైనస్ చేస్తే 2 వస్తుంది, ఈ 2 మైనస్ చేస్తే 1 వస్తుంది. అంటే మేల్ మరియు ఫీమేల్ అనేవాళ్ళు 2:1 రేషియోలో ఉన్నారండి. మనకేం కావాలి, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ దట్ విలేజ్ బిఫోర్ ఇంక్రీజ్. మేల్స్ ఎంతమంది అన్నారు, మేల్స్ ఎంతమంది 2, ఓవరాల్గా 3 అనుకుంటే చూడండి, నార్మల్గా 9600 ఉన్నారు కదా, దీంట్లో మేల్స్ ఎంతమంది ఉన్నారండి కావాలి అనుకుంటే ఓవరాల్గా మొత్తం 3 ఉన్నారు, దీనిలో 2 కావాలి కాబట్టి 2/3తో మల్టిప్లై చేస్తాం. ఓకేనా, సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3 into 32 32 into 2 అంటే 6400 అవుతుంది. ఓకేనా, సో మన ఆన్సర్ సి అవుతుందండి. సో ఇది మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్. ఇలా పర్సంటేజ్ తీసుకుందాం. దీన్నే మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్లోనే సపోజ్ నేను ఇక్కడ 672 పెరిగింది కదా, ఇక్కడ నేను 672 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఏం తీసుకోవాలి, 8% ఆఫ్ ది 9600, 5% ఆఫ్ ది 9600, అలా తీసుకుని కూడా చేయొచ్చండి. నెంబర్స్ తీసుకుంటే నెంబర్సే తీసుకోవాలి, పర్సంటేజ్ తీసుకుంటే పర్సంటేజే తీసుకోవాలి. ఓకేనా, క్లియర్ కదండి. సో ఇది మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్, ఇది ఈక్వేషన్ మెథడ్ అండి. ఓకేనా, ఇంకొక షార్టెస్ట్ మెథడ్ ఒకటి చూడండి. ఇంకొక షార్టెస్ట్ మెథడ్. సో ఇన్ని మెథడ్స్ చెప్పడానికి కారణం ఏంటంటే మీరు డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవుతూ ఉంటారు. సో అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుందండి. దాంతోపాటు ఏ మెథడ్ కంఫర్టబుల్, ఏ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలో కూడా మనం డిస్కస్ చేసుకుందామండి. ఓకే, చూడండి షార్టెస్ట్ మెథడ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఓవరాల్గా పెరిగింది ఎంత,
7% అండి, 7%. కానీ అది పక్కన పెట్టండి, ఫీమేల్స్ ఏమో 5% పెరిగారు, మేల్స్ ఏమో 8% పెరిగారు. అవునా? అంటే ఇద్దరు ఓవరాల్గా 5% అయితే పెరిగారండి. ఇద్దరు ఓవరాల్గా వాళ్ళు 5% పెరిగారు, వీళ్ళు 5% పెరిగారు. కానీ ఎక్స్ట్రా వీళ్ళు ఎంత పెరిగారండి? మేల్స్ 3% పెరిగారు. అవునా? ఎక్స్ట్రా మేల్స్ పెరిగిందంతా 3%. అయితే ఓవరాల్గా 5% పెంచితే ఏమవుతుంది? ఓవరాల్గా 9600 మీద 5% అంటే 960 10% అవుతుంది. 5% కావాలంటే 480 కదా. 5% ఏమవుతుంది? 480 అయింది. 5% అనేది 480 అయింది. కానీ నిజానికి ఎంతమంది పెరిగారు? ఓవరాల్గా 672 పెరిగారు. అంటే 480 కంటే 672 అంటే ఎక్స్ట్రా ఎంతమంది పెరిగారండి? 672 అంటే అక్కడ ఒక 120 ఉంది, ఇది ఒక చూడండి 600 అంటే 120, ఇది ఒక 72 కాబట్టి 192 పెరిగారండి. ఎక్స్ట్రా 192 పెరిగారు 5% వదిలేసి. సో ఆ 192 ఎవరండి? ఈ ఎక్స్ట్రా 3% ఆఫ్ మేల్సే కదా. ఎక్స్ట్రా 3% ఆఫ్ మేల్స్. సో 3% అనేది 192 అయితే 100% ఏమవుతుంది? చూడండి, 3 6 3 4. సో 100% 64 చేస్తే 6400. అలా కూడా చేయొచ్చండి. ఇక్కడ ఎక్స్ట్రా 3% పెరిగారు మేల్స్. ఆ 3% ఓవరాల్గా ఇద్దరు 5% పెరిగారు కాబట్టి 9600లో 5% అంటే 480 అవుతుంది. కానీ మనకు పెరిగింది 672. ఎక్స్ట్రా ఎంతమంది పెరిగారు? 192. ఆ 192 ఎందుకు పెరిగారు అంటే ఎక్స్ట్రా 3% వల్ల. సో ఆ 3% మేల్స్ని ఈక్వల్ చేసుకున్నాం. సో అది కూడా వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ మెథడ్ అండి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాపులేషన్ అండి. పాపులేషన్లో 2 మోడల్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇదొక మోడల్, ఇదొక మోడల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి కమిషన్ బేస్డ్ అండి. కమిషన్ బేస్డ్లో వచ్చేసరికి సేల్స్ మ్యాన్ కంపెనీ ఉంటారు. సో సపోజ్ ఇంత సేల్స్ అమ్మారు అనుకోండి, ఒక 10,000 అమ్మారు అనుకోండి, 10,000 అమ్మారు అనుకోండి, నువ్వు 10% తీసుకో, నాకు ఒక 90% ఇచ్చి అంటూ ఉంటారు కంపెనీ వాళ్ళు. ఓకేనా? అలా కాకుండా సేల్స్ మ్యాన్స్కి ఒక ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలని కొన్నిసార్లు ఏం చేస్తారంటే అకార్డింగ్ టు సేల్స్ కమిషన్ ఇస్తారండి. నువ్వు 10,000 వరకు సేల్స్ చేసావనుకో 10% తీసుకో. కాదు, అంతకంటే ఎక్కువ చేసావనుకో, ఒక 20,000 చేసావు, 30,000 చేసావనుకో, 10,000 తర్వాత నువ్వు ఎంతైతే చేస్తావో నీకు అక్కడ నుంచి నీకు నేను 15% ఇస్తా, 20% ఇస్తా అంటారండి. ఓకేనా? అదే కమిషన్ బేస్డ్. అటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా ట్యాకిల్ చేయాలో చూడండి. కమిషన్ బేస్డ్ వచ్చేసరికి ఏ కంపెనీ గివ్స్ 10% కమిషన్ టు ఈ సేల్స్ మ్యాన్ ఆన్ టోటల్ సేల్స్ అండ్ 2.5% బోనస్ ఆన్ ది సేల్స్ ఓవర్ 10,000. సో చూడండి, ఇక్కడ 10,000 సేల్స్ చేస్తే సేల్స్ మ్యాన్ ఉన్నారు కదా, సేల్స్ మ్యాన్ అండ్ కంపెనీ. ఓకే, సేల్స్ మ్యాన్ అనుకున్నా, ఇది కంపెనీ అనుకున్నా. 10,000 చేశారు అనుకోండి, ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి? 10%. సో 10,000 చేస్తే 10% సేల్స్కి వస్తుంది సేల్స్ మ్యాన్కి, కంపెనీకి 90% వెళ్ళిపోతుంది. ఓకేనా? అలా కాకుండా 10,000 కంటే ఎక్కువ చేశారు అనుకోండి, ఎక్కువ చేస్తే అప్పుడు సేల్స్ మ్యాన్కి ఎంత వస్తుందంట? ఎక్స్ట్రా 2.5 బోనస్. అంటే 10%కి ఎక్స్ట్రా 2.5 అంటే 12.5% వస్తుంది. సో కంపెనీకి ఏమొస్తుంది? ఆబ్వియస్లీ 87.5% వస్తుంది. అది అలానే ఉంచండి. అయితే 10,000 కంటే ఎక్కువ అమ్మితే వస్తుంది, ఎన్ని అమ్మారు అనేది మనకు తెలియదు. అదే మనం కనుక్కోవాలి. టోటల్ సేల్స్ అంతా కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ మనకి సేల్స్ మ్యాన్ ఎర్న్స్ 2875. ఇలా అమ్మడం వల్ల సేల్స్ మ్యాన్కి ఎంత వచ్చిందంట? సేల్స్ మ్యాన్కి 2875 వచ్చింది. ఎలా వచ్చిందండి 2875? 10% ఆఫ్ 10,000 ప్లస్ 12.5% ఆఫ్ ది 10,000 కంటే ఎంత ఎక్స్ట్రా అమ్మారో అంతలో 12.5%. ఎంత అనేది మనకు తెలియదు. అవునా? అయితే ఇలాంటప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, జాగ్రత్తగా వినండి. బేసిక్ మెథడ్ అయితే ఏమవుతుందంటే 10,000 10% ప్లస్ ఎన్ టోటల్ సేల్స్ ఎన్ అనుకుంటే n - 10,000లో 12.5% ఈక్వల్ టు 2875 చేస్తే ఆన్సర్ వస్తుంది. అది బేసిక్ మెథడ్. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. 10% 12.5% కదా, దీనికో 2.5% యాడ్ చేయండి. 2.5% యాడ్ చేసింది అనుకోండి, 10,000లో 2.5% ఏమవుతుందండి? ఆబ్వియస్లీ 10,000 2.5% అంటే 250 అవుతుంది కదా. 250ని యాడ్ చేద్దాం. ఓకేనా? యాడ్ చేసాను కదా, చేస్తే ఏమైంది? సో 5 12 11 3 3125 అయింది కదా. ఈ 3125 ఏమవుతుంది? ఇక్కడ 12.5 ఉంది, ఇక్కడ 12.5 ఉంది. ఇవి టోటల్ సేల్స్ కదా, ఇవి టోటల్ సేల్స్ ఇవి. అంటే టోటల్ సేల్స్లో మనకి ఇప్పుడు ఏం జరిగింది? 12.5% తెలిసింది కదా. 12.5% తెలిసింది అంటే రిమైనింగ్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. 100% ఫైండ్ అవుట్ చేయడం. చూడండి,
12.5% అనేది ఏమైంది ఇక్కడ 3125 అయింది. మనకి 100% కావాలి. చూడండి ఇక్కడ. సో 12.5% అంటే 12.5 అంటే ఏంటి 1/8 కదా ఫ్రాక్షన్ లో మారిస్తే మనకి 1 ఏమో 3125 అయింది. 8 ఏమవుతుంది 8 into 3125 8 ఏమవుతుంది 8 into 3125 తో మల్టిప్లై చేస్తే 8 5 44 8 16 4 20 2 8 1 8 2 10 1 8 3 24 1 25. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 25,000 మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? బేసిక్ మెథడ్ చెప్పుకున్నాం. ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసి దీన్ని యాడ్ చేసిస్తే 12.5% నుంచి 1/8 కదా ఫ్రాక్షన్లో మారిస్తే 1 అనేది 3125 అయితే 8 ఏమవుతుంది 8 into 3125 చేస్తే 25,000 వస్తుంది. క్లియర్ కదండి అందరికీ? ఇది కమిషన్ బేస్డ్ అండి. ఓకేనా? ఇది కమిషన్ బేస్డ్ మోడల్. ఇంకోటి చూడండి, దీనిలోనే రివర్స్ కేసు అండి. రివర్స్ కేసు. సో ఇక్కడ మనకి ఏమిస్తారంటే ఇందాక సేల్స్ మ్యాన్ ఎంతైతే ఉంచుకున్నారో అది మనకి ఇచ్చారు కదా, ఇప్పుడు కంపెనీకి తను ఉంచేసుకొని కంపెనీకి ఎంత ఇచ్చారు అనేది మనకి ఇస్తారండి. ఓకేనా? ఇది కూడా సాల్వ్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో యాజ్ యూజువల్ అండి, ఇక్కడ ఏం జరిగింది, 14,000 సేల్స్ చేశారు అనుకోండి. 14,000 సేల్స్ చేస్తే అప్పుడు సేల్స్ మ్యాన్కి కంపెనీకి చూద్దాం. చూడండి, సేల్స్ మ్యాన్కి కంపెనీకి. సో 14,000 కానీ అమ్మినట్టయితే సేల్స్ మ్యాన్కి 12% వస్తుంది, 12% వస్తుంది. కంపెనీకి వచ్చేసరికి ఏమవుతుంది 88%. రిమైనింగ్ అంతా కంపెనీదే కదండి. అలా కాకుండా గ్రేటర్ దెన్ 14,000 అమ్మారు అనుకోండి. గ్రేటర్ దెన్ 14,000 అమ్మితే అప్పుడు ఏం జరిగింది 3% బోనస్ అంటే 15% వస్తుంది. 15% ఇదేమవుతుంది 85% అవుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఇఫ్ ద సేల్స్ మ్యాన్ డిపాజిటెడ్ 72,670 ఇన్ ద కంపెనీ. సేల్స్ మ్యాన్ అంట ఎంత ఇచ్చారండి 72,670 ఇచ్చారు. కంపెనీకి ఇచ్చారు కదా మనకి. సేల్స్ మ్యాన్ ఉంచుకుంది ఇస్తే ఇక్కడ రాసుకునే వాళ్ళం. కంపెనీకి ఇచ్చింది ఎంత ఇచ్చారంట. కంపెనీకి ఎంత ఇచ్చారంటే దాని అర్థం ఏంటండి, తనేమో 14,000లో 12% ఉంచుకున్నారు. 14,000 కంటే ఎంతైతే అమ్మారో దానిలో 15% ఉంచేసుకుని రిమైనింగ్ అమౌంట్ని ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి, కంపెనీకి 14,000లో 88% ఇచ్చారు. ఇక్కడ 14,000 కంటే ఎంతైతే ఎక్కువ ఉందో దానిలో 85% ఇచ్చారు. ఓకే, జాగ్రత్తగా వినండి. మనం ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఎక్కువ చేసినా మెథడ్స్ అనేవి చాలా ఈజీగా స్పీడ్గా చేసుకోవచ్చు అండి. ఓకే, చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ 72,670 ఉంది. ఇందాక ఏం చేసాం, ఓవరాల్గా ఒకే పర్సంటేజ్లోకి మార్చేసుకున్నాం, 2.5% యాడ్ చేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను దీనికి +3% యాడ్ చేయాలా లేదా దీనికి -3% యాడ్ చేయాలా మీరే చెప్పండి, కామెంట్స్లో మెన్షన్ చేయండి. చూడండి, ఇక్కడ 3 యాడ్ చేసాను అనుకోండి, రెండు ఈక్వల్ అవుతాయండి. కానీ 3% ఆఫ్ ఇది మనకు తెలియదు, ఎంత అనేది మనకు తెలియదు. సో ఇక్కడ 3% యాడ్ చేసినా మనకి యూజ్ ఉండదు. కామన్ -3% చేస్తే అప్పుడు ఏమవుతుంది, రెండు 85% అవుతాయి. మనకి ఆల్రెడీ 3% ఆఫ్ 14,000 తెలుసు కదా. 3% ఆఫ్ 14,000 అంటే ఏమవుతుంది 420. 420ని మైనస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. చూడండి, 0 0 5 2 2 72. సో ఏం జరిగింది 72,250 అయింది. సో 85% అనేది 72,250 అయింది. అయితే మనకేం కావాలి 100% కావాలి. 85% అంటే 17/20 అవుతుంది. 17 ఆ వాల్యూ అయితే 20 ఏమవుతుంది అది మనకు అడిగారండి. లేదు ఎలా అయినా చేసుకున్నాం. చూడండి, 85% అనేది 72,250 అయితే 20% అంటే 100 ఏమవుతుంది. క్యాన్సిల్ చేద్దాం. చూడండి, సో క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 5 17 5 20. ఓకేనా? ఇది 17 క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 17 4 68, 17 2 34, 17 5 85. 425 into 2 చేస్తే మనకి 850 వస్తుంది. 850 ఇంక 2 zeros ఉన్నాయి కాబట్టి సో మన ఆన్సర్ ఏమవుతుందండి 85,000 అవుతుంది. ఓకేనా? ప్రతి ఒక్కరికి క్లియర్ కదండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కమిషన్ బేస్డ్ అండి. ఓకేనా? సో చూడండి, సో ఇదొక మోడల్ అండి. అక్కడ సేల్స్ మ్యాన్ తీసుకుంది ఇచ్చారు, ఇక్కడ కంపెనీ తీసుకుంది మనకి ఇచ్చారండి. సో ఇక్కడతో మనకి కమిషన్ బేస్డ్ క్లియర్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్షన్ బేస్డ్ అండి. ఓకేనా? ఎలక్షన్ బేస్డ్ దీని మీద కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఇంపార్టెంట్ మోడల్ అండి పర్సంటేజెస్ బేస్లో. ఓకేనా? సో ఇది కూడా చాలా ఈజీ అండి. ఓకేనా? జస్ట్ మీరు నీట్గా అర్థం చేసుకోవాలి, కొంచెం నీట్గా చదవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో డిఫరెంట్ వాటర్స్ ఉంటారు, వాళ్ళు ఎవరైనా చూడండి. ఇక్కడ ఎలక్షన్ బేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలక్షన్స్లో ఓటర్స్ అందరూ ఉంటారు. ఉన్నప్పటికీ అందరూ ఓట్లు వేయరు కదండి. కొందరు వేస్తారు, కొందరు ముసలి వాళ్ళు ఉంటారు, వెళ్ళలేకపోవచ్చు, కొందరికి ఓటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, లేదా ఎక్కడో డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు. కాబట్టి దీనిలో మనకి ఏం జరుగుతుంది, క్యాస్టెడ్ ఓట్స్ ఉంటారు. ఓకేనా? చూడండి,
సో ఓట్లు ఎవరైతే వేస్తారో వాళ్ళని ఏమంటాం, పోల్డ్ ఓట్స్ అని అంటాం, లేదా క్యాస్టెడ్ ఓట్స్ అని అంటాం. ఈ రెండు పదాలు వాడుతూ ఉంటారండి. ఇంకోటి ఏంటి, ఓటు వేయని వాళ్ళు. ఓకేనా. మళ్ళీ ఈ ఓటు వేసే వాళ్ళలో కూడా కొందరు సరిగ్గా ఓటు వేయడం రాక, అవేర్నెస్ లేకపోవడంతో దాంట్లో కూడా వ్యాలిడ్ ఓట్స్, ఇన్వాలిడ్ ఓట్స్ అని ఉంటాయి. ఓకే, వ్యాలిడ్ ఓట్స్, ఇన్వాలిడ్ ఓట్స్. బాగా ఓటు ప్రాపర్గా ఓటు వేస్తే వ్యాలిడ్, లేదంటే ఇన్వాలిడ్. మళ్ళీ వ్యాలిడ్ ఓట్స్లో ఏమవుతుంది, అయితే విన్నర్కి వెళ్ళాలి, లేకపోతే లోజర్కి. ఓకేనా, వ్యాలిడ్ ఓట్స్లో 2 ఉంటాయండి. అయితే విన్నర్కి వెళ్ళాలి, లేదా లోజర్కి వెళ్ళాలి. మళ్ళీ మీరు నాట్ అనొద్దండి. ఓకేనా. సో నాట్ అనే కాన్సెప్ట్ అయితే యాజ్ ఆఫ్ నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడు అడగలేదండి. ఓకే, సో మేబీ ఫ్యూచర్లో అడిగితే అడగొచ్చు, అప్పుడు ఇంకోటి యాడ్ చేసేసుకుందాం నాట్ అడిగితే. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకు అవసరం లేదు. ఓకేనా. చూడండి ఇప్పుడు, సో ఇది కొంచెం నీట్గా చదువుకుంటే ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. చూడండి ఇక్కడ మనకి ఎలక్షన్ ఉందంట, బిట్వీన్ 2 క్యాండిడేట్స్, ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. 30% ఆఫ్ ఎలక్ట్రోల్ రేట్ డిడ్ నాట్ క్యాష్ దేర్ ఓట్స్. అంటే 30% అనేవాళ్ళు ఓట్స్ అనేది పార్టిసిపేట్ చేయలేదండి. సపోజ్ 100% అనుకుంటే టోటల్ ఓటర్స్ని. సో ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ 30% పార్టిసిపేట్ చేయలేదు. ఓకేనా. సో అంటే మనకి ఏంటి, 70% పార్టిసిపేట్ చేశారు. ఈ 70%లో ఏం జరిగింది, 20% ఆఫ్ ది పోల్డ్ ఓట్స్ పోల్డ్ అంటే 70%లో 20% వేర్ ఫౌండ్ ఇన్వాలిడ్. దీంట్లో ఏం జరిగింది చూడండి, దీంట్లో 20% ఫౌండ్ ఇన్వాలిడ్ అంటే దీనిలో 20% అంటే 70%లో 20% ఇన్వాలిడ్. ఓకేనా, ఇవి ఇన్వాలిడ్. అయితే వ్యాలిడ్ ఎన్ని ఉంటాయి, వ్యాలిడ్ 80% కదా, అంటే 70%లో 80% ఏమవుతుంది, సింపుల్గా చెప్పాలంటే 56%. సో ఇదేమవుతుంది 14%. ఎప్పుడైనా సరే ఇలా 2 zeros ఉంది, పర్సంటేజ్ ఉంది అనుకోండి, వెంటనే మీరు క్యాన్సిల్ చేసి వచ్చండి. ఓకేనా. చూడండి ఇప్పుడు, చూడండి 56% ఉన్నాయి వ్యాలిడ్ ఓట్స్. ఈ వ్యాలిడ్ ఓట్స్లో విన్నర్ ఉన్నారు కదా, విన్నింగ్ క్యాండిడేట్ గాట్ 64% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్. దీనిలో 64% మనకి ఇక్కడ పర్సంటేజ్ అనుకోవడం కంటే 100 అనుకోండి బెటర్ అండి, కన్ఫ్యూజన్ ఉండదు. చూడండి టోటల్ 100 అనుకున్నాం. సో 30% ఫెయిల్ అన్నారు కాబట్టి 70%, 30% ఓట్స్ వేయలేదు కాబట్టి, సో 70 ఓట్స్ అనేవి వేస్తే 30 అనేది అన్పోల్డ్ ఓట్స్, పోల్డ్ ఓట్స్ వచ్చేసరికి 70 ఉంటే 70లో మళ్ళీ ఏం జరిగింది, 70లో 80% వ్యాలిడ్, 20% ఇన్వాలిడ్. సో 14 అయ్యి 56% అయింది. మళ్ళీ ఈ 56%లో ఏం జరిగిందండి, 64% ఏమో విన్నర్కి వచ్చాయి. 56లో 64% విన్నర్కి వచ్చాయి. ఓకేనా. సో అప్పుడు లోజర్కి ఎన్ని వస్తాయి, లోజర్కి చూడండి, లోజర్కి వచ్చేసరికి 36% వస్తాయి కదా, 100 కాబట్టి. 56లో తినకి 64%, తనకి 36%. కానీ మనకేమి ఇచ్చారు, మెజారిటీ ఇచ్చారు. మెజారిటీ అంతా 3136. అంటే మెజారిటీ అంటే దాని అర్థం ఏంటి, 56లో డిఫరెన్సే కదా, ఒకరు 64%, ఇంకొకరు 36% వచ్చాయంటే డిఫరెన్స్ ఏమవుతుందండి, ఆబ్వియస్లీ. సో అక్కడ 36, అక్కడ ఒక 24, అది 4 కాబట్టి 28% అనేది డిఫరెన్స్. ఓకేనా. సో 56లో 28% ఏమైంది, 28% అనేది 3136 అయింది. మనకేం కావాలి, 100 కావాలి. సో 28% అటువైపు పంపించాం అనుకోండి, 56 ఏమైంది, సో అటువైపు పంపిస్తే 3136. 28% అంటే 1/4 అంటే 1/25 అంటే 4%. 7/25 అంటే 28% కదా, అంటే 20/5/7 ఉంటుంది. ఇది 56%. 56 మనకేం కావాలి, 100 కావాలి కావున సో చేయండి. సో 3136 ఇంటూ 25/7/100 చేస్తే చూడండి, ఇది 7 1 7 4 28, ఇంకేం మిగిలింది 33 కదా, 7 4 20, 7 8 25 1 25 4. సో మనకి ఏమొస్తుందండి ఆన్సర్ ఇక్కడ వచ్చి చూసుకున్నట్టయితే, సారీ ఇంటూ 100 అండి, బై 100 కాదు, ఇంటూ 100. చూడండి ఇక్కడ 25 అలానే ఉంటుంది, ఇంటూ 100 చేసుకున్నట్టయితే, సో 448 ఇంటూ 25 100 చేసుకున్నాం అనుకోండి, మనకి ఏమొస్తుంది, క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 56 బై ఉంది కదా, బై ఉంటుంది కదా, 56 అంత అయితే మనకి ఏం కావాలి, 100 ఏమవుతుంది చూడండి. క్యాన్సిల్ చేసుకున్నట్టయితే ఇది 56తో క్యాన్సిల్ అవుతుందండి. 56 9 56 8 అండి. ఓకేనా. 25 ఇంటూ 8 అంటే 20 అవుతుంది, 20 ఇంటూ 100 20,000 అవుతుంది. ఏమి చేయలేదండి, జస్ట్ సింపుల్గా క్యాల్కులేషన్ చేశానండి ఇక్కడ. ఓకేనా. సో యాక్చువల్లీ ఇది బేసిక్ వే ఆఫ్ సాల్వింగ్ అండి, ఇది బేసిక్ వే ఆఫ్ సాల్వింగ్. ఇక్కడ ఏం చేసామంటే మనం
మొత్తం టోటల్ వాటర్స్ 100 అనుకుంటే 30% ఇన్వాలిడ్ కాబట్టి 75% పోల్డ్ వచ్చేసరికి 70 అవుతాయి. ఈ 70 పోల్డ్ ఓట్స్లో వ్యాలిడ్ వచ్చేసరికి 80%, ఇన్వాలిడ్ 20% కాబట్టి 70లో 80% అంటే 56% అయింది. సో 56 అయింది. 56లో 64% విన్నర్కి వచ్చే, 36% లోజర్కి వచ్చాయి. కావున సో మనకు మెజారిటీ ఇచ్చారు. మెజారిటీ అంటే వీళ్ళ మధ్యలో డిఫరెన్సే కదా. డిఫరెన్స్ వచ్చేసరికి ఏమైందండి అక్కడ 28% అయింది. సో 28% ఆఫ్ 56 అనేది 3136 అయితే, సో 28% వైపు పంపించాను అనుకోండి. 56 అనేది ఎంత అయింది, మనకి 100 కావాలి. 56 అనేది ఎంత అయితే 100 × 100 ఏమవుతుంది, అది చేసామండి. ఇది బేసిక్ వే ఆఫ్ సాల్వింగ్. అయితే దీన్నే మనం చూడండి ఇంకా సింపుల్గా సాల్వ్ చేసుకుందాం. చూడండి, సో ఇదంతా చేయకుండా జాగ్రత్తగా వినండి. సిరీస్ మెథడ్లో, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ మెథడ్లో చేసేసుకుందాం. ఓకేనా? చూడండి, ఇనిషియల్గా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు వాటర్స్, అవునా? సో తెలియదు కాబట్టి x ఇంటూ చూడండి, ఇనీషియల్ వాటర్స్ నాకు తెలియదు, x అనుకున్నానండి టోటల్ వాటర్స్ని. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ వాటర్స్ని ఏమనుకున్నాను, x అనుకున్నా. ఇప్పుడు ఎక్స్లో ఏం జరిగింది, 30% ఓటు వేయలేదు. 30% ఓటు వేయలేదంటే 3/10 ఓటు వేయలేదు. సో 10లో ముగ్గురు వేయకపోతే ఇంకెంతమంది వేసారండి, 7 మెంబర్సే కదా. అంటే 7/10 ఇంటూ 7/10 ఇంటూ తర్వాత చూడండి 20% ఆఫ్ ది ఓట్స్ పోల్డ్ వేర్ ఫౌండ్ ఇన్వాలిడ్. మళ్ళీ దీనిలో 20% ఓట్స్ అనేవి ఇన్వాలిడ్ అండి. అంటే ఇంకెంత ఉంది, 80% కదా. అంటే 80% అంటే 4/5 ఫ్రాక్షన్లో మారిస్తే, సో 4/5. ఓకే, ఇంటూ చూడండి తర్వాత వచ్చేసరికి ద విన్నింగ్ క్యాండిడేట్ గాట్, దీనిలో విన్నింగ్ క్యాండిడేట్కి 64% వచ్చాయి. లోజర్కి ఎన్ని వస్తాయి, ఆబ్వియస్లీ 36% వస్తాయి. కానీ మనకి ఇచ్చింది ఏంటి, మెజారిటీ కదా. మెజారిటీ అంటే రెండింటి మధ్యలో డిఫరెన్స్ తీసుకోండి. 64కి 36 డిఫరెన్స్ 28% కదా. సో దీనిలో 28% అనేది 3136 అవుతుంది. 28% అంటే 7/25. సో 7/25 అనేది 3136 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మనకి x వచ్చేస్తుంది. 3136 ఇంటూ చూడండి ఇక్కడ, సో కింద 10 × 50 × 25 50 × 25 బై 7 × 4 × 7. ఓకే, సో సాల్వ్ చేసుకున్నారనుకోండి మనకు కావాల్సిన 20,000 అనేది వచ్చేస్తుంది. చాలా ఈజీ కదా, చాలా ఈజీ. సో మీరు ఈ మెథడ్, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ మెథడ్ ఫాలో అవ్వండి. ఇది బేసిక్ మెథడ్ అండి. ఓకేనా? ఇది బేసిక్ మెథడ్. బేసిక్ కూడా మీకు ఐడియా ఉండాలండి. ఎందుకు అంటే ఈ మెథడ్ కొన్నిసార్లు బేసిక్ మెథడ్లోనే సాల్వ్ చేయాలి. ఎందుకు అంటే చూడండి. ఇప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం అనేది మనం బేసిక్ మెథడ్లోనే సాల్వ్ చేయాలండి. ఓకే, చూడండి ఇక్కడ ఎలక్షన్ ఉంది, 2 క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేశారు. దానిలో 20% అనే వాళ్ళు డిడ్ నాట్ క్యాష్ దేర్ ఓటు. సో సపోజ్ టోటల్ 100 అనుకుంటే, టోటల్గా 100 అనుకుంటే చూడండి, టోటల్ 100 అనుకుంటే మనకి ఏం జరిగింది, ఇక్కడ 20% ఓటు వేయలేదు. ఓకేనా? సో అంటే 100లో 20% అంటే 20 అవుతుంది. ఓకే, నాట్ పోల్డ్. ఓకే, సో పోల్డ్ వచ్చేసరికి ఎంతమంది, 80 వేశారు. దీనిలో మళ్ళీ ఏం జరిగిందంట, 40 ఓట్స్ వేర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. చూడండి, సపోజ్ ఇది 100x అనుకుంటే ఇది 80x అవుతుంది, ఇదేమవుతుంది 20x అవుతుంది. అవునా? దీనిలో వ్యాలిడ్ ఇన్వాలిడ్ చూసుకుంటే ఇన్వాలిడ్ ఎన్ని ఉన్నాయి, 40 ఉన్నాయి. 80xలో 40 ఓట్స్ అనేవి ఇన్వాలిడ్. అయితే సో వ్యాలిడ్ ఎన్ని ఉంటాయి, ఆబ్వియస్లీ వ్యాలిడ్ అంటే రిమైనింగ్ కదా, 80x - 40 వ్యాలిడ్. మళ్ళీ దీనిలో లోజర్కి ఎన్ని, విన్నర్కి ఎన్ని, లోజర్కి ఎన్ని చూద్దాం. చూడండి, విన్నర్ గాట్ 42% ఆఫ్ ది రిజిస్టర్డ్ ఓట్స్. రిజిస్టర్డ్ ఓట్స్లో 42% అంటే 100x మొత్తం రిజిస్టర్డ్ ఓట్స్ కాబట్టి దానిలో 42% అంటే 42x అవుతుంది. ఓకేనా? అండ్ వాజ్ డిక్లేర్డ్ ది విన్నర్ బై 112 ఓట్స్. సో ఈ విన్నర్గా డిక్లేర్ చేయబడ్డాడు. అంటే ఎన్ని ఓట్స్తో మెజారిటీ అంతా 112 ఓట్స్ అన్నారు. చూడండి ఇక్కడ 80x - టోటల్గా ఎంత ఉంది కదా. దీనిలో 42x అనేది విన్నర్కి వస్తే లోజర్కి ఎన్ని వస్తాయండి, రిమైనింగ్ కదా. రిమైనింగ్ ఇంకెన్ని ఉన్నాయి, ఇక్కడ 80xలో 42 తీస్తే 38x - 40 కదా. ఈ రెండే యాడ్ చేశారనుకోండి, ఇది వచ్చేస్తుంది కదా. సో విన్నర్కి ఇది, లోజర్కి ఇది. మనకి విన్నర్ అనేవాడు లోజర్ మీద ఎంతో గెలిచాడు, 112 ఓట్స్తో గెలిచాడు అంతే. అంటే ఈ మధ్యలో డిఫరెన్స్ మనకి ఇచ్చారండి. ఈ మధ్యలో డిఫరెన్స్ ఇచ్చారు. చూడండి, అదే ఇక్కడ రాద్దాం. డిఫరెన్స్ ఏమైంది, ఒక 42x - 38x - 40 అనేది మనకి 112 అయింది. ఓకేనా? చూడండి, 42 నుంచి 38x తీస్తే 4x అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 40 = 112 అండి. ఓకేనా? సో 4x = 40 అటువైపు వెళ్తే ఏమవుతుంది,
సో 112లో తీస్తే 72 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు మనకి 18 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 18 అవుతుంది. మనకేమన్నారు వాట్ వాజ్ ది నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ వాటర్స్. సో మనకి టోటల్ వాటర్స్ ఎంతమంది 100x కదా. సో 100 × 8 చేస్తే సో 100 × 8 చేస్తే మనకి ఆన్సర్ ఏమవుతుంది 1800 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో డి ఈజ్ అవర్ ఆన్సర్ అండి. క్లియరా అండి. సో ఇలాంటప్పుడు ఖచ్చితంగా మీరు బేసిక్ మెథడే చెయ్యాలి. ఇప్పుడు మీరు మన మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ మెథడ్ యూజ్ చేయలేం, ఎందుకంటే మధ్యలో మనకి ఇలా నెంబర్స్ ఇచ్చేసారు. సో ప్రతి ఒక్కరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా సరే మధ్యలో ఇలా నెంబర్ ఆఫ్ వాటర్స్ ఇచ్చేసారు అనుకోండి, పర్సంటేజ్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీరు బేసిక్ మెథడ్లో చెయ్యాలి. అలా కాకుండా మొత్తం అంత పర్సంటేజెస్లో ఇచ్చి లాస్ట్లో నెంబర్ ఇచ్చారనుకోండి, లాస్ట్లో వాటర్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ మెథడ్ యూజ్ చేయాలి. ఓకేనా. క్లియర్ కదండి ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి పాస్ ఆర్ ఫెయిల్ మార్క్స్ బేస్డ్ నెక్స్ట్ మోడల్ అండి. ఇది చాలా ఈజీ మోడల్ అండి. ఓకేనా. చూడండి ఏం జరిగిందంట, ఒక పరీక్షలో ఒక విద్యార్థి 20% మార్కులు సాధించి 30 మార్కులు తేడాతో ఫెయిల్ అయ్యాడు. సపోజ్ ఇక్కడ ఎక్కడో పాస్ మార్క్ ఉంది అనుకుందాం, పాస్ పర్సంటేజ్ ఇది అనుకుంటే మనకి కింద రాసేసుకుందాం. ఈ అబ్బాయి కంట ఎన్ని మార్కులు వచ్చాయి ఇక్కడ చూసుకున్నట్టయితే 20% మార్క్స్ వస్తే 20% మార్క్స్ వచ్చాయంట. అయినా ఎన్ని మార్కులతో ఫెయిల్ అయిపోయారు 30 మార్క్స్, అంటే పాస్ పర్సంటేజ్ కంటే 30 మార్క్స్ తక్కువ వచ్చాయి. ఓకేనా. అలా కాకుండా చూడండి ఇదంతా ఒక లైన్ అనుకుంటే చూడండి, తర్వాత ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఏ సెకండ్ స్టూడెంట్ స్కోర్స్ 32% మార్క్స్ బట్ గెట్స్ 42 మార్క్స్ మోర్ దెన్ ద మినిమం పాసింగ్ మార్క్స్. ఇంకో అబ్బాయికి 32% మార్కులు వచ్చాయండి. అయితే ఇదంట పాస్ మార్కుల కంటే 42 మార్కులు ఎక్కువ అంట. అంటే ఎక్కడి నుంచి అక్కడికి ఎంత ఉంది 42 మార్క్స్ ఉంది. ఓకేనా. ఇవి మార్క్స్ అండి, అది పర్సంటేజ్. చూడండి ఇక్కడ 20% సాధిస్తే 30 మార్కులు పాస్ మార్కుల కంటే తక్కువ వస్తాయంట. అలా కాకుండా 32% సాధిస్తే 42 మార్కులు ఎక్కువ వస్తాయంట పాస్ పర్సంటేజ్ కంటే. దాని అర్థం ఏంటి, ఇక్కడ మీరు జాగ్రత్తగా డిఫరెన్స్ చూసుకున్నట్టయితే డిఫరెన్స్ ఓవరాల్గా ఎంత ఉందండి 12% ఉంది కదా. 12%, ఇది 20 అది 32 కాబట్టి డిఫరెన్స్ వచ్చేసరికి 12%. ఈ 12% అనేది ఎన్ని మార్కులకి ఈక్వల్ అయింది, ఇక్కడ ఇది 30 మార్క్స్ ఇది 42 మార్క్స్, రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది 72 మార్క్స్. ఓకేనా. 72 మార్క్స్. మనకేం కావాలి, ఫైండ్ ది మ్యాక్సిమం మార్క్. మ్యాక్సిమం మార్క్స్ అంటే ఏంటి 100% కదండి. సో 100% కావాలి. 12% అనేది 72 మార్క్స్ అయితే 100% ఏమవుతుంది 600 మార్క్స్. ఓకేనా. చాలా ఈజీ అండి. జస్ట్ మీరు ఇది అర్థం చేసుకొని ఇది వేసుకొని వస్తే చాలండి. ఓకేనా అండి. సో ఇలా అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ పాస్ మార్క్స్ బేస్డ్ అండి. సో ఇంకో ప్రాబ్లం చేద్దాం చూడండి. యాక్చువల్లీ దీంట్లో మోడల్ మార్చాల్సింది చూడండి. సో ఇక్కడెక్కడో పాస్ ఉంది అనుకుందాం. సో 49% వస్తే విచ్ ఈజ్ 7% మోర్ దెన్ ద పాస్ మార్క్స్. ఇక్కడ రెండు కూడా పర్సంటేజ్లో ఇచ్చారండి, కొంచెం మారింది మోడల్. చూడండి సపోజ్ 49% చేస్తే విచ్ ఈజ్ 7% మోర్ దెన్ పాస్ మార్క్స్, అంటే తనకి 49% వస్తే అది పాస్ మార్క్స్ కంటే 7% ఎక్కువ. అంటే దాని అర్థం ఏంటి, పాస్ మార్క్స్ వచ్చేసరికి 42%. మనకు అదే కదండి ఇచ్చారు. తర్వాత చూడండి, వైల్ సుమిత్ గాట్ 34% మార్క్స్ ఫెయిల్డ్ బై 30 మార్క్స్. సపోజ్ ఇతను సుమిత్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, సుమిత్ అనేవాడు. ఓకేనా. సో 34% మార్క్స్ వచ్చాయంట, ఫెయిల్డ్ బై 30 మార్క్స్, అంటే ఈ గ్యాప్ అంతా 30 మార్క్స్ అండి. ఓకేనా. సో వాట్ ఈస్ ది మార్క్స్ స్కోర్డ్ బై అమిత్ ఇఫ్ హీ గెట్స్ 50 మార్క్స్ లెస్ దాన్ ది మాక్సిమం మార్క్స్. సో అమిత్ అనేవాడు ఇక్కడ కొత్తగా వచ్చాడండి. ఇక్కడ మనకి మాక్సిమం మార్క్స్ వచ్చినట్టయితే కనుక్కున్నట్టయితే దాని నుంచి 50 మైనస్ చేస్తే అమిత్కి వచ్చిన మార్క్స్ అనేవి వచ్చేస్తాయండి. ఓకే. ఇప్పుడు మనం మాక్సిమం మార్క్స్ కనుక్కుందాం చూడండి. పాస్ పర్సంటేజ్ ఎంత 49%, 34% అన్నారు. ఇందాక మొత్తానికి మనకి డిఫరెన్స్, ఎందుకంటే రెండు తెలుసు కావున. చూడండి ఇక్కడ ఈ రెండే తెలుసు కాబట్టి మొత్తం తీసుకొని మొత్తానికి యాడ్ చేసాం. ఇక్కడ మనకి ఏం తెలుసు, ఈ రెండు తెలుసు కావున ఈ రెండు డిఫరెన్స్ తీసుకున్నాం. డిఫరెన్స్ ఏమవుతుంది 8% కదా. 8% అనేది 30 మార్క్స్కి ఈక్వల్ అయింది. అయితే మ్యాక్సిమం మార్క్స్ అంటే 100% ఏమవుతుంది చూడండి. 100% 8 అనేది 30 అయితే 100 ఏమవుతుంది. సో 425 4 2 215 25 × 15. ఎప్పుడైనా సరే దేనైనా ఇంటూ 25 చేసామనుకోండి డివైడెడ్ బై 4 చేయొచ్చు. డివైడెడ్ బై 4, సో 25 బదులుగా 15/4 చేయండి, ఎంత వస్తుంది 375. 3.75 × 100 చేస్తే 375. సింపుల్ అండి, 375. సో మనకి ఇప్పుడు వచ్చింది ఏంటి మ్యాక్సిమం మార్క్స్. కానీ మనకు కావాల్సింది ఏంటి అమిత్కి వచ్చిన మార్కులు. అమిత్కి ఎన్ని మార్కులు వచ్చాయండి
మ్యాక్సిమం మార్క్స్ కంటే 50 మార్క్స్ తక్కువ వచ్చాయి. ఓకేనా? సో 325 మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నిజానికి ఇక్కడ సపోజ్ ఈ ఆప్షన్ 7 అయింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే వెంటనే 100% రాగానే వెంటనే 100% ఆన్సర్ పెట్టేస్తారండి. ఓకేనా? సో అలా చెయ్యొద్దు. ఓకే, సిల్లీ ఎర్రర్ ఏరియా అని చెప్పొచ్చు. ఇవి మీకు ఇప్పుడు ఇలాంటి ఎర్రర్ కూడా చేస్తామా అని అనిపించవచ్చు, కానీ మీరు మార్క్స్ రాసేటప్పుడు ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారండి. ఓకేనా? సో ఇలాంటి ఎర్రర్స్కి ఏం చేయాలంటే క్వశ్చన్ నీట్గా చదవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి, దట్ ఈజ్ ఆల్ అబౌట్ మార్క్స్, పాస్ ఆర్ ఫెయిల్ మార్క్స్ బేస్డ్ అండి. ఓకేనా? ఆ మోడల్ క్లియర్ అండి. నెక్స్ట్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి ప్రైస్ అండ్ కన్జంప్షన్ ఆర్ ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ బేస్డ్ లేదా ఏ ఇంటూ బి ఈక్వల్ టు కాన్స్టెంట్ బేస్డ్ అని అనొచ్చండి. ఓకే, సో ఈ మెథడ్లో కూడా మనం ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మోడల్ అండి. ఓకే, సో సపోజ్ ఏదైనా సరుకులు కొన్నాం అనుకోండి, ఒక 10 సరుకులు కొన్నాం, ఒక్కొక్కటి 5 రూపాయలు అనుకున్నాం. ఓకేనా? ఒక్కొక్కటి 5 రూపాయలు అయితే మొత్తం టోటల్ ఖర్చు ఎంత అయిందండి? 10 × 5 ఈక్వల్ టు 50. ఇక్కడ అదే జరుగుతుందండి, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. అయితే మనకి మోడల్లో ఏం జరుగుతుందంటే ప్రైస్ ఎంత పెరిగింది, కన్జంప్షన్ ఎంత తగ్గింది, ఎక్స్పెండిచర్లో చేంజ్ ఎంత, లేదా ఎక్స్పెండిచర్ పెరిగింది, కన్జంప్షన్ తగ్గింది, ప్రైస్లో చేంజ్ ఎంత, ఇలా అడుగుతూ ఉంటారండి. ఈజీగా సాల్వ్ చేసుకుందాం. చూడండి, మనకు ఫస్ట్ when the price of rice increased by 25%, a person increases his expenditure on rice only by 20%, ఎక్స్పెండిచర్ 20% పెంచారంట. అయితే వాట్ పర్సెంట్ షుడ్ హీ రెడ్యూస్ హిజ్ కన్జంప్షన్? చూడండి, ధర ఏమో 20% పెరిగింది, ఖర్చు అనేది ఏం జరిగింది 50% మాత్రమే పెరిగింది. అయితే తన వినియోగాన్ని ఎంత శాతం ఆయన తగ్గించుకోవాలని అన్నారండి. ఓకే, సో దీన్ని రేషియో మెథడ్లో అయినా చేయొచ్చు, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ మెథడ్లో అయినా చేయొచ్చు. సపోజ్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ మెథడ్లో చేద్దాం. చూడండి, ఏంటి మనకి ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ఓకేనా? ప్రైస్ ఏం జరిగింది 25% పెరిగింది. 25% అంటే ఏమవుతుంది 1/4. ఓకేనా? 4 మీద ఒకటి పెరిగితే ఏమవుతుందండి 5/4 అవుతుంది. ఇంటూ కన్జంప్షన్ ఎంత పెరిగిందో మనం అది కనుక్కోవాలి, ఎంత తగ్గించుకోవాలనేది. ఎక్స్పెండిచర్ ఏమైంది 20%. 20% అనేది పెరిగిందండి 25. సో 20% అంటే 1/5 అనేది పెరిగింది. ఓకేనా? 5 మీద ఒకటి పెరిగితే ఏమవుతుంది 6/5. చూడండి, ఇక్కడ తెలుగు ఆప్షన్స్ 15 పడిందండి, ఇది 25, ఇది వచ్చేసరికి సరిపోయింది, ఇది వచ్చేసరికి 20 అండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు 6/5 అయింది. ఇప్పుడు దీని నుంచి కన్జంప్షన్ ఏమవుతుంది 5/4 అటు పంపిస్తే 6/4 ఇంటూ 4/5 అవుతుంది. అంటే ఏం జరిగింది 24/25. అంటే ఇది ఇనీషియల్ కన్జంప్షన్ ఎంత ఉంటే ఇప్పుడు కన్జంప్షన్ ఏమవుతుంది 24 అవుతుంది. ఎంత తగ్గించుకోవాలండి, ఎంత తగ్గించుకోవాలి 1 తగ్గించుకోవాలి. దేని మీద 25 మీద. 1/25 ఇంటూ 100. సో మనందరికీ తెలుసు 1/25 అంటే 4%. సో మన ఆన్సర్ ఏమవుతుందండి 4% అనేది కన్జంప్షన్ అయినా తగ్గించుకోవాలి. ఇది మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ మెథడ్ అండి. దీన్నే మీరు రేషియో మెథడ్లో కూడా చేయొచ్చు. సో పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదండి. ఓకేనా? సో రెండు ఆల్మోస్ట్ సేమ్ అండి. సో దీన్నే కొంచెం మార్క్స్ చేద్దాం. చూడండి, ప్రైస్ ఏం జరిగింది, ప్రైస్ వచ్చేసరికి 25% పెరిగింది, అంటే 1/4 కదా, 4 అనేది 5 అయింది. ఓకేనా? తర్వాత కన్జంప్షన్ మనకు కావాలి, మనకి ఎక్స్పెండిచర్ తెలుసు. ఎక్స్పెండిచర్ ఏమైంది, ఎక్స్పెండిచర్ అంటే ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. అవునా? ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఏం జరిగింది చూసుకున్నట్టయితే 20% పెరిగింది, అంటే 1/5 పెరిగింది, 5 అనేది ఒకటి పెరిగింది. సో 6 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా చూడండి, ప్రైస్ తెలుసు, ఎక్స్పెండిచర్ తెలుసు. కన్జంప్షన్ కావాలంటే ఏమవుతుంది ఎక్స్పెండిచర్ బై ప్రైస్ అవుతుంది. ఎక్స్పెండిచర్ బై ప్రైస్ అంటే ఇది 5/4 అవుతుంది, ఇది 6/5 అవుతుంది. 5/4 6/5 రేషియో వస్తుంది. దాన్ని సింప్లిఫై చేసుకోవాలి. మనం దాన్ని డైరెక్ట్గా చేసేసుకుందాం. చూడండి, దీంతో మల్టిప్లై చేయండి 25 దీంతో మల్టిప్లై చేయండి 24. డన్ అండి. ఓకేనా? ఏం జరిగింది, ఒకటి తగ్గింది 25 అయిందండి, ఒకటి తగ్గింది దేని మీద 25 మీద. 1/25 ఇంటూ 100 అంటే 4%. అలాగైనా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు అండి. ఓకేనా? ఇది మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ మెథడ్, ఇది రేషియో మెథడ్ అండి. ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్, బట్ కొంత కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో ఇలా చేయడం జరుగుతుంది. ఓకేనా? మీకు ఏది కంఫర్టబుల్ అయితే మీరు అది ఫాలో అవ్వండి. ఓకే, క్లియర్ కదండి? నెక్స్ట్ చూడండి, ద రిడక్షన్ ఆఫ్ 15% ఇన్ ద ప్రైస్ ఆఫ్ సాల్ట్ ఎనాబుల్స్ ఎ పర్సన్స్ టు బై 6 kg మోర్ ఫర్ 680. ద రెడ్యూస్డ్ ప్రైస్ ఆఫ్ సాల్ట్ పర్ కేజీ ఎంత అన్నారండి. చూడండి, ఇక్కడ మనకి జాగ్రత్తగా చూసుకున్నట్టయితే 15% తగ్గిందంట ప్రైస్లో, కానీ
ఎక్స్పెండిచర్ సేమ్ ఉందండి, ఇంతకుముందు 680 ఉంది, ఇప్పుడు కూడా 680 ఉంది. ఆ 680కి ఈసారి ఏం జరుగుతుంది, అలా తగ్గడం ద్వారా ఇంకొక 6 కేజీలు ఎక్స్ట్రా కొనుక్కోవచ్చు అన్నారు. అయితే ఆ రెడ్యూస్డ్ ప్రైస్ ఎంత అన్నారు. ఓకే, దీన్ని కూడా 2 మెథడ్స్లో చేయొచ్చు. ఫస్ట్ బేసిక్ మెథడ్లో చేద్దాం. చూడండి, రేషియో మెథడ్లో చూడండి, ప్రైస్ అనేది ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఏంటి, నార్మల్లీ ఎక్స్పెండిచర్. ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ అంటే 1 అయింది. అంటే ప్రైస్ పెరిగితే కన్జంప్షన్ తగ్గుతుంది, ప్రైస్ అనేది తగ్గితే కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. ఓకేనా. సో ఇనీషియల్గా ప్రైస్ వచ్చేసరికి 15% తగ్గింది. 15% అంటే 3/20 కదా. సో 20 మీద 3 తగ్గితే ఏమవుతుంది, 17. సో ఆబ్వియస్లీ కన్జంప్షన్ రివర్స్ అవుతుంది కదా, 17:20 అవుతుంది. 17:20 అవుతుంది. మనకేమన్నారు, సో కన్జంప్షన్ అనేది పర్సెంట్ బై 6 kg మోర్, కన్జంప్షన్ పెరిగింది, 6 kg పెరిగింది. అంటే ఇంతకుముందు 17:20 అయింది, ఎంత పెరిగింది మనకి, 3 అయింది, 3 పెరిగింది. 3 ఎంతకి సమానం అండి, 6 kgకి ఈక్వల్. 3 అనేది 6 kgs అయితే ప్రజెంట్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాం, 20 అనేది 40 kg అవుతుంది. అవునా, 20 అనేది 40 kg అవుతుంది. సో ఇంటూ 2 కాబట్టి. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనకేం కావాలి, రెడ్యూస్డ్ ప్రైస్ కావాలి. రెడ్యూస్డ్ ప్రైస్, సో ఇంతకుముందు వచ్చేసరికి ఇప్పుడు 40 kg కొనగలుగుతున్నాం. 17 అంటే ఇంతకుముందు ఎంత, 34 kgs కొనేవాళ్ళం. ఎంతకండి, 680కే ఇంతకుముందు 34 kgs కొనేవాళ్ళం, ఇప్పుడు 40 kgs కొంటున్నాం. సో మనకేమన్నారు, రెడ్యూస్డ్ ప్రైస్ అన్నారు. సో ఇప్పుడు ప్రైస్ కావాలంటే, రెడ్యూస్డ్ ప్రైస్ కావాలంటే, సో ఓవరాల్గా ఎంత ఉందండి, 680 ఉంది. 680కి ఎన్ని కేజీలు కొన్నాం, 40 కేజీలు కదా. సో 680/40 చేస్తే 17 అవుతుంది. సో 17 అనేది మన ఆన్సర్ అండి. సో ఇప్పుడు ప్రైస్ ఎంత, కేజీ రూపీస్, 1 kg వచ్చేసరికి 17 రూపీస్. ఇది మనకి రేషియో మెథడ్ అండి. దీన్నే కొంచెం వేరేలా చేద్దాం. చూడండి, షార్టెస్ట్ మెథడ్ అనుకోవచ్చు. చూడండి, 15% అనేది తగ్గింది. దేంట్లో, 680లో 15% తగ్గింది. అలా తగ్గడం ద్వారా మనం 6 kg ఎక్కువ కొంటున్నాం రెడ్యూస్డ్ ప్రైస్ మీద. అంటే ఇక్కడ 6 kgs యొక్క ప్రైస్ ఏమైందండి, 6 kgs యొక్క ప్రైస్ అనేది 15% ఆఫ్ 680 కదా. ఎందుకు అంటే ఆ 15% తగ్గింది 680లో. అలా తగ్గడం ద్వారా మనం 6 kgs ఎక్కువ కొనగలుగుతున్నాం. ఓకేనా. అంటే 6 kgs అనేది 15% ఆఫ్ 680 అయితే 1 kg ఏమవుతుంది, 1 kg చూడండి. సో 15% అంటే 3/20 ఆఫ్ 680 అనేది 6 kgs. మనకేం కావాలి, 1 kg కావాలి, అంటే బై 6. ఓకే, చూడండి ఇప్పుడు ఏమవుతుంది, 0 క్యాన్సిల్. సో 3 1 జా 3 2 జా 4 ఉంది కాబట్టి 17. అలా కూడా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు అండి. ఇది వన్ ఆఫ్ ద మెథడ్, అది కూడా వన్ ఆఫ్ ద మెథడ్. మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది మీరు ఫాలో అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ సేమ్ అండి. ఇప్పుడు ఏంటి, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్ ఎక్స్పెండిచర్ అన్నాం కదా. ఇంకోటి ఏమన్నా, ఏ ఇంటూ బి ఈక్వల్ టు కాన్స్టెంట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ కాకుండా ఇలా మూవీ టికెట్స్ సేల్ మీద బేస్ చేసుకుని అడుగుతారు, ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ బేస్ చేసుకుని. సో కాన్సెప్ట్ అయితే ఇదేనండి, ఏ ఇంటూ బి ఈక్వల్ టు కాన్స్టెంట్. దీనిలో డిఫరెంట్ అడుగుతూ ఉంటారు, మారుస్తూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే చేయాల్సింది అదేనండి. ఓకేనా. చూడండి, ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఇచ్చారు. మీకు ఇందాక నేను చెప్పా, ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్లో ఉంది అనుకోండి పర్సంటేజ్, అప్పుడు రేషియో మెథడ్ కంఫర్టబుల్. ఓకే, రేషియో మెథడ్ అయినా అనొచ్చు, మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ మెథడ్ అయినా అనొచ్చు. చూడండి, ఇక్కడ 12/1/2% అంటే 1/8, 14 2/7% అంటే 1/7. ఓకేనా. చూడండి, ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి ఎంత పెరిగింది, ప్రైస్ వచ్చేసరికి మనకి 1/8 పెరిగింది, అంటే 8 ఉన్నది 9 అయింది. ఓకేనా. సేల్ ఆఫ్ టికెట్స్ ఏమైంది, అది కూడా ఇంక్రీజ్ అయింది. అంటే సేల్ ఏమైంది, సేల్ అనేది 1/7 పెరిగింది, అంటే 7 ఉంటే 8 అయింది, ఒకటి పెరిగింది కాబట్టి 7/8. ఓకేనా. ఫైండ్ ది పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద ఇన్కమ్. మనకేంటి, రెవెన్యూలో ఎంత చేంజ్ వస్తుంది. ఇక్కడ ఇన్కమ్ కావాలంటే ఏమవుతుంది, ఆబ్వియస్లీ ప్రైస్ ఎంత, ఒక టికెట్ ప్రైస్ ఎంత, ఎన్ని టికెట్లు అమ్మారు అంటే P/S కదా, అప్పుడే కదా మనకి ఇన్కమ్ వస్తుంది. సో దీని నుంచి ఏమవుతుంది, ఇందాక మీకు చెప్పాను, ఏవైనా సేమ్ ఉంటే క్యాన్సిల్ చేసేయచ్చు. 8 క్యాన్సిల్ చేస్తే 7:9 వస్తుంది. ఎంత పెరిగింది, 2 పెరిగింది ఇన్కమ్ అనేది. ఇంతకుముందు 7 ఉండేది, ఇప్పుడు 9 అయింది, 2 పెరిగింది. దేని మీద, 7 మీద. 2/7 అంటే మనకు తెలుసు 28 and 4/7%. ఓకేనా. సో మన ఆన్సర్ అవుతుందండి. అర్థమైందండి ప్రతి ఒక్కరికి. సో ఇలా కొన్నిసార్లు మారుస్తూ కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడ మీరు అల్టిమేట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఏ ఇంటూ బి ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకేనా, క్లియర్ కదండి. నెక్స్ట్ మోడల్ చూడండి. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్ మోడల్ అండి.
సో మనం రేషియోస్లో కూడా ఇంకో మోడల్ డిస్కస్ చేద్దాం, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్తోనే. అది డిఫరెంట్ మోడల్ అండి, అక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ పర్సంటేజ్ బేస్ చేసుకొని డిస్కస్ చేద్దాం. చూడండి, నార్మల్లీ మనకు తెలుసు ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. మనకు వచ్చిన ఆదాయాన్ని అయితే ఉంచుకుంటాం లేదా ఖర్చు పెడతాం. ఖర్చు పెట్టింది ఉంచుకుంది రెండింటిని కలిపితే మనకి ఏమవుతుంది, ఇన్కమే కదా. సో ఇప్పుడు చూడండి, రాఘవ్ స్పెండ్స్ 80% ఆఫ్ హిజ్ ఇన్కమ్. సో ఇక్కడ రాఘవ్ ఏం చేశారంటే 80% ఖర్చు పెట్టారంట. సపోజ్ తన ఆదాయం అనేది ఇన్కమ్ అనేది 100 అయితే 100% అయితే ఏం చేశారు, ఆయన ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 80 చేశారండి. మీరు ఇలా చేయొద్దండి, ఓకేనా. 80 చేశారు. చూడండి, తర్వాత చూడండి, ఇఫ్ హిజ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 12% అండ్ ద సేవింగ్స్ డిక్రీజెడ్ బై 10%. ఇక్కడ ఏం జరిగిందంట, ఇలా ఉండేది, దీని మీద ఇన్కమ్ ఏమైందంట 12% పెరిగింది, సేవింగ్స్ వచ్చేసరికి 10% తగ్గింది. చూడండి, ఇన్కమ్ 12% పెరిగింది అంటే 100లో 12% ఏమవుతుంది, 112 అవుతుంది. తర్వాత సేవింగ్స్ వచ్చేసరికి ఏమైంది, 10% తగ్గింది. అంటే 10% తగ్గింది అంటే 20లో 10% తగ్గితే ఏమవుతుంది, 10% 2 కదా, అంటే 18 అవుతుంది. దీని నుంచి మనకి ఇది ఏమవుతుంది, దీని నుంచి 112 మైనస్ 18 చేస్తే 112 - 18 చేస్తే ఇది 94 వస్తుంది. అవునా, క్లియర్ కదండి, 94 వచ్చింది. సో ఇంతకుముందు ఎక్స్పెండిచర్ 80 ఉంది, ఇప్పుడు 94 అయింది. మనకు అదే అడిగారు కదా, వాట్ విల్ బి ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్. ఇంతకుముందు 80 ఉండేది, ఇప్పుడు 94 అయింది. అంటే ఎంత పెరిగిందండి, ఆబ్వియస్లీ 14 పెరిగింది. దేని మీద, 80 మీద. 14/80 × 100. సో 14/80 × 100 చేస్తే 0 0 క్యాన్సిల్, 24లో 25లా. ఓకే, సో 70/4 అండి. 70/4 అంటే 14, 4 × 17 68, ఇంక 2 మిగిలిందంటే 0.5. 4తో డివైడెడ్ బై చేస్తున్నాం కాబట్టి. సో మన ఆన్సర్ ఏ అవుతుంది. ఓకేనండి. సో ఇది ఇలా సాల్వ్ చేయొచ్చు, ఇలా సింపుల్గా ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు ఇంకో విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు అండి. చూడండి, ఇంకో విధంగా ఎలా సాల్వ్ చేయాలంటే మనకి ఏమి ఇచ్చారు, సెకండ్ మెథడ్ చూద్దాం. ఎవరికి ఏ మెథడ్ కంఫర్ట్ అయితే అది తీసుకోండి. సో ఇన్కమ్ ఏమన్నారు, 100 అన్నారు కదా, ఇన్కమ్ వచ్చేసరికి 100 కదా. మనం సింపుల్గా చూడండి, 80% అంటే ఎలా రాసుకోవచ్చు, 4/5గా రాసుకోవచ్చు కదా, 4/5గా రాసుకోవచ్చు. సో ఇన్కమ్ 5 అయితే ఆయన 4 ఖర్చు పెట్టేస్తారంట. 4 ఖర్చు పెడితే ఇంకేమవుతుంది, ఆబ్వియస్లీ ఒకటి సేవ్ చేస్తారు. చూడండి, మనకి ఏమన్నారు, ఇన్కమ్ 12% పెరిగిందన్నారు కదా, ఇంటూ 12 చేయండి. ఇంటూ 12 చేస్తే ఏమవుతుంది, 60 అవుతుంది. సేమ్ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది, ఎక్స్పెండిచర్ చూసుకున్నట్టయితే ఎక్స్పెండిచర్ మనం కనుక్కోవాలి. సేవింగ్ ఏమైంది, తగ్గింది. ఎంత తగ్గిందంటే 10% తగ్గింది. సో తగ్గింది కాబట్టి ఇంటూ 10 చెయ్యండి. కానీ తగ్గింది కాబట్టి మైనస్ కదా, సో -10 అవుతుంది. ఓకే, చూడండి, ఇన్కమ్ ఏమో +60, సేవింగ్స్ -10 కాబట్టి ఎక్స్పెండిచర్ కావాలంటే ఈ -10 ఇటువైపు వెళ్ళాల్సిందే. ఓకేనా, వెళ్తే ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ 70 అవుతుంది. సో 4 అనేది 70 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, అదే మన ఆన్సర్. సో 70/4 ఈక్వల్ టు ఏమవుతుంది, 17.5 అవుతుంది. ఓకేనా, 12% పెరిగింది కాబట్టి 12తో మల్టిప్లై చేసాం, 10% తగ్గింది కాబట్టి -10తో మల్టిప్లై చేసాం. 4 దేంతో మల్టిప్లై చేస్తే 70 వస్తుంది, ఆబ్వియస్లీ 17.5తోనే కదా, +17.5 కాబట్టి మన ఆన్సర్ +17.5. సో పెంచాలి. ఓకే, అలా అయినా చేయొచ్చు అండి, ఇలా అయినా చేయొచ్చు. నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ సేవింగ్ మెథడ్లోనే ఇంకో మోడల్ ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారండి. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 80% ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ బి అండి, ఆఫ్ B's income and the expenditure of A is 60% of B's expenditure. అయితే మనకి ఏమన్నారు, ఏ యొక్క ఆదాయం అనేది B యొక్క ఖర్చులో 90% సమానం అయితే B యొక్క పొదుపుతో పోలిస్తే ఏ యొక్క పొదుపు శాతం ఎంత ఎక్కువ అన్నారండి. చూడండి జాగ్రత్తగా, ఇక్కడ మనకి డిఫరెంట్ ఇచ్చారండి కంపారిజన్, మనం సేమ్గా కంపేర్ చేసుకోవాలి. ఓకే, చూడండి, సపోజ్ ఏ ఉంది అలానే B ఉంది మనకి, అవునా, ఏ ఉంది బి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ తీసుకుందాం. ఇన్కమ్ ఏం జరిగింది, ఇన్కమ్ అనేది చూడండి, ఇన్కమ్ తీసుకున్నట్టయితే ఇన్కమ్ వచ్చేసరికి ఏ ఈజ్ 80% ఆఫ్ బీస్ ఇన్కమ్. 80% అంటే ఎంత అండి, 4/5 కదా, అంటే బి ఇన్కమ్ 5 అయితే ఏ ఇన్కమ్ 4 అవుతుంది, 4/5 కదా. తర్వాత ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఈజ్ 60% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. 60% అంటే ఎంత అండి, 3/5 కదా. 1/5 అంటే 20%, 3/5 అంటే ఎక్స్పెండిచర్ ఏమైంది, 3/5 అయింది. ఓకేనా, సో అయితే
మనకు ఒక రిలేషన్ ఇచ్చారు, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇది 4 అయితే ఇది 5 అవుతుంది, ఇది 3 అయితే ఇది 5 అవుతుంది. ఈ రెండింటి మధ్య రిలేషన్ లేదండి. అంటే ఇది 4x అయితే అది 5x అవుతుంది, ఇది 3y అయితే 5y అవుతుంది. అంతేగాని ఈ రెండు ఈక్వల్ కాదు. ఓకేనా, అది మీరు అబ్జర్వ్ చేయాలి. చూడండి, అయితే A ఈజ్ ఈక్వల్ టు 90% ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 90% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. ఇదంట దీనిలో 90% ఉందంట, ఇది దీనిలో 90% ఉంది. ఓకేనా, అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండింటిని ఈక్వల్ చేయండి. రెండింటిని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? అది 4 ఉంది, ఇది 5 ఉంది కాబట్టి దీన్ని ఇంటూ 4 చేయండి, ఇంటూ 5 చేయండి. ఓకేనా, అయితే ఇది ఎంత ఉందంటే దీనిలో 90% ఉంది, దీనిలో 90% కాబట్టి సో దీన్ని వచ్చేసరికి 9 అని ఇంటూతో చేయండి, దీన్ని 10తో ఇంటూ చేయండి, అప్పుడు సరిపోతుంది. ఇది మొత్తం ఈక్వల్ చేసాం, దీనిలో 90% కాబట్టి ఇంటూ 10 అయితే ఇంటూ 9 అవుతుంది. సో అదేనండి, అది చేసుకున్నట్టయితే ప్రాబ్లం క్లియర్. సో దీని మొత్తం 45తో మల్టిప్లై చేయండి, 9 into 5, 4 into 10 అంటే 40, దీన్ని 40తో మల్టిప్లై చేయండి. సో 95 into 4 అంటే ఏమవుతుంది? 45 into 4 చేస్తే 180 అవుతుంది, 45 into 5 చేస్తే 225. మీకు అందరికీ నేను స్ట్రాటజీ వీడియోలోనే చెప్పాను, 35 టేబుల్, 45 టేబుల్, 36 టేబుల్, 24 టేబుల్ ఫ్రీక్వెంట్గా యూజ్ అవుతే ప్రతి ఒక్కరు బై హార్ట్ చేయాలి. ఓకే, చూడండి. తర్వాత 40 into 3 అంటే 120 అవుతుంది, ఈస్ట్ 40 into 5 అంటే 200 అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకే రేషియోలో ఉన్నాయండి, ఓకేనా, క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, 180, 225, 120, 200. సో మనకేమన్నారు? అయితే సేవింగ్స్ కావాలంటే ఎలా వస్తుంది మనకి? చూడండి, ఇక్కడ ఇన్కమ్ తెలుసు, ఎక్స్పెండిచర్ తెలుసు, సేవింగ్ కావాలంటే ఇది మైనస్ చేస్తే వచ్చేస్తుంది కదా, మైనస్ చేస్తే. ఓకేనా, మైనస్ చేయండి. 180 నుంచి 120 తీస్తే 60 అవుతుంది, ఈస్ట్ 60 అవుతుంది, ఈస్ట్ 225 నుంచి 200 తీస్తే 25 అవుతుంది. ఓకేనా, సో ఒకటి సేవింగ్స్ ఏమో ఏది వచ్చేసరికి 60, బీది వచ్చేసరికి 25 అండి. మనకేం కావాలి? వాట్ పర్సంటేజ్ ఆర్ ద సేవింగ్స్ ఆఫ్ ఏ మోర్ దెన్ బీ సేవింగ్స్? బీ కంటే ఏ సేవింగ్స్ ఎంత ఎక్కువ అన్నారు. ఎంత ఎక్కువ అంటే ఆబ్వియస్లీ 35 ఎక్కువ. దేంతో అయితే కంపేర్ చేస్తామో అది ఎప్పుడు కింద వస్తుంది. ఇక్కడ దేంతో కంపేర్ చేసాం? బీతో కదా, బీతో కాబట్టి బీ కింద వచ్చింది, ఇంటూ 100. 35/25 అంటే 5 7 5 5 7/5 అంటే 140%. ఓకేనా, సో మన ఆన్సర్ ఏ అవుతుందండి. క్లియర్ అండి, ఇది ఒక మోడల్ అండి, ఇలా కూడా ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇలాంటిది ఒక బేస్ చేసుకుని కూడా ఒక మోడల్ ఉందండి, ఇది కూడా సాల్వ్ చేసేసుకుందాం. చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది సిపిఓ ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు సిపిఓలో. ఓకే, చూడండి, చూసుకున్నట్టయితే రాజన్ స్పెంట్ 10% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ రెంట్, 20% ఆఫ్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది శాలరీ ఆన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్టర్ చూడండి ఒక్కొక్కటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ తన శాలరీ మనం ఏమనుకుందాం ఐ అనుకుంటే, ఇన్కమ్ ఐ అనుకుంటే, దీనికి ఫస్ట్ ఏం జరిగింది? ఈ ఇన్కంలో 10% అంటే రెంట్ ఇచ్చారంట. 10% రెంట్ ఇస్తే ఏమవుతుంది? ఇంకా 9/10 మిగులుతుంది, 10లో ఒకటి రెంట్ ఇచ్చారు కాబట్టి. తర్వాత ఈ స్పెండ్ 20% ఆఫ్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది శాలరీ ఆన్ ట్రాన్స్పోర్ట్, ఇంకో 20% ఖర్చు అయిపోయింది అంటే ఇంకెంత మిగులుతుంది? 80% మిగులుతుంది. 80/100 అంటే 4/5. మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ రాస్తున్నానండి, మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ మెథడ్లో సాల్వ్ చేస్తున్నా. తర్వాత చూడండి, ఆఫ్టర్ విచ్ ఈ స్పెండ్ 40% ఆఫ్ ది బ్యాలెన్స్ ఆఫ్ ది శాలరీ ఆన్ ఫుడ్. సో ఇంకా 40% ఫుడ్ మీద పెట్టేశారు అంటే ఇంకెంత మిగులుతుంది? 60% మిగులుతుంది. 60% అంటే 3/5. ఇక్కడ జాగ్రత్తగా రాసుకోవాలండి, తగ్గుతుందా పెరుగుతుందా. తర్వాత చూడండి, ఫర్దర్ హీ స్పెండ్ 80% ఆఫ్ ది బ్యాలెన్స్ ఆన్ వేరియస్ బిల్స్. చూడండి, ఇంకా 80% మిగిలినవి, ఇంక చాలా బిల్లులు కట్టారంట. అంటే ఇంకెంత మిగిలిందండి? 20% మిగిలింది అంటే 1/5 మిగిలింది, 1/5 మిగిలింది. ఓకేనా, 1/5 మిగిలింది. తర్వాత చూడండి, హీ డిపాజిట్స్ 5,000 ఇన్ ద బ్యాంక్ అండ్ కెప్ట్ ది రిమైనింగ్ 1480 ఫర్ హిజ్ ఓన్ పెట్టి ఎక్స్పెండిచర్. అయితే ఇంక రిమైనింగ్ డబ్బులు మిగిలినంట. అవి ఎంత అంటే ఓవరాల్గా మిగిలిన వాటిలో 5,000 బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ఇంకొక 1,400 రూపాయలు దానికి ఖర్చులు ఉంచుకున్నాడంట. అంటే ఇంత చేయగా తన ఇన్కమ్కి ఇంత ఎక్స్పెండిచర్ చేయగా తనకి ఎంత మిగిలినట్టుగా? ఇంక చివరిగా మిగిలింది ఇది 500 + 6480 అంటే 5,000 + 1480 యాడ్ చేస్తే 6480 వస్తుంది కదా. ఓకేనా, అర్థమైంది కదండి, ఇదేనండి. ఇలా రాసేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఇనిషియల్ ఇన్కమ్ ఇలా చేసుకున్నాం. చూడండి ఇప్పుడు, సో ఇవన్నీ అటువైపు పంపించేయండి. పంపిస్తే ఏమవుతుంది? ఆల్రెడీ 6480 ఉంది, ఇంటూ 10 × 5 × 5 × 5 అని 25 వేసుకోండి, బై 9 × 4 × 3, 9 × 4 × 3. క్యాన్సిల్ చేయండి, ఎక్కడెక్కడ క్యాన్సిల్ అవుతాయి అన్నీ కూడా. చూడండి, 9 ఉంది, ఫస్ట్ 4తో చేస్తే 16 4 64 వీళ్ళ. తర్వాత 9తో చేద్దాం. చూడండి,
9 1 9 8 180 ఉంది, 3 చేసినట్టయితే 360. ఓకే, చూడండి అక్కడ ఏముంది 1250 ఉంది, 25 into 5 అంటే 125, 1250 into 60, 125 into 60 అంటే 106 600, 25 6 150, 750 2 zeros కాబట్టి 75,000 అవుతుంది. సో దాని శాలరీ ఎంత అండి? 75,000 అవుతుంది. మీరు ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్ క్లియర్ చేశారంటే మీకు కూడా లెవెల్ 7 జాబ్స్ అన్నిటికి కూడా ఆల్రెడీ వైసిటీస్లో మీకు ఇది ఇలాంటి శాలరీసే వస్తూ ఉంటాయండి. ఓకేనా, క్లియర్ అండి ప్రతి ఒక్కరికి? సో ఈ మెథడ్లో, ఈ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ మెథడ్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే, సో మనం ఇన్కమ్ ఎక్స్పెండిచర్లో ఇలాంటి 3 మోడల్స్ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, సో నెక్స్ట్ మోడల్ చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ బేస్ చేసుకుని కొన్ని ఉంటాయండి. ఓకేనా, ఇన్కమ్ ట్యాక్స్ బేస్ చేసుకుని సో అవి డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమన్నారు, రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇంక్రీజెస్ బై 20% ఇఫ్ నెట్ ఇన్కమ్ రిడ్యూసెస్ బై 5%. ఫైండ్ ది ఇనిషియల్ రేట్ ఆఫ్ ట్యాక్స్. ఇక్కడ రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది 20% పెరగడం వల్ల నెట్ ఇన్కమ్ ఏమైంది? 5% తగ్గిపోయిందండి. నెట్ ఇన్కమ్ 5% తగ్గింది. చూడండి ఇక్కడ ట్యాక్స్ అనేది, సో అంటే 20% ఆఫ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది పెరగడం ద్వారా 5% తగ్గింది కదా. అంటే చూడండి ఈ 20% అనేది ఆ 5%కి ఈక్వల్ కదండి. 5% ఆఫ్ నెట్ ఇన్కమ్, 5% ఆఫ్ నెట్ ఇన్కమ్. క్లియర్గా మీకు అర్థమవుతుందండి. సపోజ్ ఇంకా క్లియర్గా చూడండి, సపోజ్ గ్రాస్ ఇన్కమ్ ఉందనుకుందాం, టోటల్ గ్రాస్ ఇన్కమ్ అంటే ఏమవుతుంది? నెట్ ఇన్కమ్ అవుతుంది ప్లస్ ట్యాక్స్ కదా. నెట్ ఇన్కమ్ ప్లస్ ట్యాక్స్. ఓకేనా, ట్యాక్స్ కట్టేగా మిగిలింది మనకు నెట్ ఇన్కమ్. అయితే ఇక్కడ ఏం జరిగింది? ట్యాక్స్ పెరిగిందంట. ఇది 20% పెరగడం వల్ల నెట్ ఇన్కమ్ ఏమైంది? 5% తగ్గింది. అంటే సో దీనిలో 20% పెరగడం వల్ల ఇది తగ్గింది. సో ఇది 20% ఆఫ్ ట్యాక్స్ అనేది 5% ఆఫ్ నెట్ ఇన్కమ్ అయింది. అంటే ఇప్పుడు ట్యాక్స్కి నెట్ ఇన్కమ్ రేషియో ఏమైంది? ట్యాక్స్కి నెట్ ఇన్కమ్కి చూసుకున్నట్టయితే సో 5 ఉంది, ఇది 20 ఉంది. అవునా, 5/20 అంటే ఏమైంది? 1/4 అయింది. 1/4 అయింది. చూడండి ఇక్కడ ట్యాక్స్ అనేది 1 అయితే ఇది 1 అయితే ఇది ఏమవుతుంది? 4 అవుతుంది. అదే మనకు చెప్పారండి, అది 1 అయితే అది 4 అవుతుంది. మనకేం కావాలి? రేట్ ఆఫ్ ట్యాక్స్ కావాలి. ఇనిషియల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత అన్నారు? ఇది 1 అయితే ఇది 4 అవుతుంది. కావున ఇది ఏమైంది? 5 అవుతుంది ఆబ్వియస్లీ. సో మనకి రేట్ ఆఫ్ ట్యాక్స్ కావాలి అంటే ట్యాక్స్ ఎంత? 1. ఓవరాల్ గ్రాస్ ఇన్కమ్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం ట్యాక్స్. గ్రాస్ ఇన్కమ్ ఎంత? 5. సో 1/5 into 100 అంటే 20% అవుతుంది. ఓకేనా, సో ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్ అండి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో వచ్చిందేనండి. ఓకేనా, సో ఇదొక మోడల్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి ఏ మ్యాన్స్ యాన్యువల్ ఇన్కమ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై రూపీస్ 1.2 lakhs. ఒక మనిషి, అదే ఒక వ్యక్తి యొక్క వార్షిక ఆదాయం అనేది 1.2 lakhs పెరిగిందంట. ముందు ఎంత ఉందో మనకి ఇవ్వలేదండి, పెరిగింది ఎంత ఇచ్చారండి. అయితే కానీ ఆయన చెల్లించాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ అనేది 12% నుంచి 10% తగ్గింది. 12% నుంచి 10% తగ్గింది. నిజానికి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించలేదండి, ఇన్కమ్ ట్యాక్స్ అనేది తగ్గించలేదు. కానీ ఇంతకుముందు ఎంత, చూడండి కొంచెం నీట్గా చదవండి. హీ నౌ పేస్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ యాజ్ బిఫోర్. ఇంతకుముందు ఎంతైతే ట్యాక్స్ కట్టారో ఇప్పుడు కూడా అంతే ట్యాక్స్ కడుతున్నారు, సేమ్ ట్యాక్స్. ఓకేనా, మరి అలాంటప్పుడు ట్యాక్స్ రేట్ ఎలా 12% 10% ఎందుకు తగ్గింది అంటారా అంటే, ఇంతకుముందు శాలరీ సపోజ్ యాన్యువల్ ఇన్కమ్ సపోజ్ ఎక్స్ అనుకోండి, అంటే ఎక్స్ మీద ఇంతకుముందు ఎంత కట్టేవాడు? 12% కట్టేవాడు. ఇప్పుడేం కడుతున్నాడు? 10% కడుతున్నాడు. దేని మీద? ఎక్స్ ప్లస్ ఇంకొక 1.2 lakhs పెరిగింది కదా, ఎక్స్ ప్లస్ 1.2 lakhs 10% కడుతున్నాడు. సేమ్ ట్యాక్స్ కదా, ట్యాక్స్ని ఈక్వల్ చేసుకున్నా. ఇంతకుముందు 12% ఆఫ్ ట్యాక్స్ ఇన్కమ్ మీద, ఇప్పుడు 10% ఆఫ్ ఇది, రెండు ఈక్వల్ అన్నారు. సో ప్రాబ్లం సాల్వ్ అండి. ఇక్కడ నుంచి చూడండి, ఇది సాల్వ్ చేసుకున్నట్టయితే సో పర్సంటేజ్ అంటే బై 100 కాబట్టి ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. సో 12x ఈక్వల్ టు 10x ప్లస్ 12 lakh మల్టిప్లై చేసే 10తో. ఓకేనా, సో 10x ఇట్లా వస్తే ఏమవుతుంది? 2x అవుతుంది. 2x అనేది 12 lakh అయితే x అనేది ఏమైంది? 6 lakh. సో ఇంతకుముందు ఆయన ఆదాయం ఎంత అండి? 6 lakhs ఉండేది. సో మన ఆన్సర్ D అవుతుంది. ఓకేనా, సో ఇన్కమ్ ట్యాక్స్ బేస్డ్ ఈ 2 మోడల్స్ ఉంటాయండి, అదొక మోడల్, ఇదొక మోడల్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి వెన్ డయాగ్రామ్ బేస్డ్ అండి. ఓకే, ఇవి కూడా అడుగుతూ ఉంటారు మనకి పర్సంటేజెస్లో. చూడండి ఇక్కడ క్వశ్చన్ చూడండి, 55% ఆఫ్ ది పీపుల్ లైక్స్ టీ. ఓకేనా, అలాగే 45% పీపుల్ లైక్స్ కాఫీ, 35% లైక్స్ బోత్. సపోజ్ నేను లైక్ చేసేవాళ్ళు, టీ లైక్ చేసేవాళ్ళు, ఇది టీ అనుకుంటే ఈ సర్కిల్ మనం కాఫీ అనుకుందాం.
కాఫీని రిప్రజెంట్ చేస్తుంది, ఇది టీని రిప్రజెంట్ చేస్తుంది. బోత్ టీ మొత్తం ఎంతమందికి ఇష్టం 55% కదా, సో ఇక్కడ 55 రాసియచ్చా. తర్వాత 45% లైక్ కాఫీ, సో ఇది 45, అవునా 45. బోత్ ఎంతమందికి ఇష్టం అండి 35% కదా, అంటే బోత్ అంటే మధ్యలో ఉన్న ఏరియా కదా 35. ఓకే, అయితే ఇప్పుడు నేను ఇది వేసుకున్న డయాగ్రామ్ కరెక్టా తప్ప, రైటా రాంగ్ అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా, సో జస్ట్ పాజ్ ఇచ్చి మెన్షన్ చేయండి. అయితే చూసుకున్నట్టయితే రాంగ్ అండి ఇది. ఎందుకంటే మొత్తం చూడండి, మొత్తం టీ ఇష్టపడే వాళ్ళు 55, మొత్తం కాఫీ ఇష్టపడే వాళ్ళు 45. కానీ ఆల్రెడీ రెండిట్లో 35 ఉన్నారు కదా, 55లో 35కి టీ ఇష్టం. ఓకే, కాఫీలో కూడా 45లో 35 మెంబర్స్కి కాఫీ కూడా ఇష్టం. రిమైనింగ్ పీపుల్ ఉంటారు కదా 10 ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే కేవలం కాఫీ అంటే ఇష్టం. ఇలాగే టోటల్ టీలో 20% మాత్రమే టీ అంటే మాత్రమే ఇష్టం. ఓకేనా, 35 ఉన్నవారు కదా, వాళ్ళకి టీ ఇష్టం, కాఫీ రెండు కూడా ఇష్టం. మొత్తం ఓవరాల్గా టీ అంటే 55 మెంబర్స్, 55%. దాంట్లో ఓన్లీ టీ అంటే 20, రెండు కలిపి కాబట్టి 35. ఇది ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం. చూడండి, అది సాల్వ్ అయితే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. ఓన్లీ కాఫీ ఎంతమందికి ఇష్టం, ఓన్లీ కాఫీ ఎంతమందికి అండి 10%. ఓకే, ఓన్లీ టీ ఎంతమందికి ఇష్టం, ఓన్లీ టీ అంటే సో ఓన్లీ టీ 20 మెంబర్స్కి కదా 20%. తర్వాత డ్రింక్ అట్లీస్ట్ 1 డ్రింక్. సో ఎప్పుడైనా సరే అట్లీస్ట్ కనుక్కోమన్నారంటే దాని అర్థం ఏంటంటే ఏ యూనియన్ బి కనుక్కోవాలి. ఫస్ట్ నేను బేసిక్గా చెప్పేస్తాను, తర్వాత దీనికి ఫార్ములా కూడా చెప్తాను. ఓకేనా, చూడండి, డ్రింక్ అట్లీస్ట్ 1 డ్రింక్ అంటే ఏదో ఒక డ్రింక్ తాగాలి. సో ఏదో ఒక డ్రింక్ తాగే వాళ్ళు ఎంతమంది, సో టీ తాగే వాళ్ళు 20 మెంబర్స్, కాఫీ తాగే వాళ్ళు 10 మెంబర్స్, సో 35 మెంబర్స్ బోత్ తాగుతున్నారు కాబట్టి ఏదో ఒకటి తాగే వాళ్ళు ఓవరాల్గా ఎంతమంది, ఈ మూడింటిని యాడ్ చేసేయాలి. సో యాడ్ చేస్తే ఏమవుతుంది 20 + 35 + 10 అండి, చేస్తే 65% అవుతుంది. 65%కి ఏమైంది బోత్ అనమాట, అంటే అట్లీస్ట్ ఏదో ఒకటి తాగే వాళ్ళు 65% అనుకోవచ్చు. సార్ టీ వచ్చేసరికి 55% తాగుతున్నారు, 45 కాఫీ వచ్చేసరికి 45% తాగుతున్నారు కదా, ఏదో ఒకటి తాగే వాళ్ళు అడిగితే మొత్తం 95% అవుతుంది కదా అని చాలా మంది అనుకోవచ్చు అండి 95% అని. ఓకేనా, కానీ రాంగ్ అండి ఇది. ఎందుకంటే దీనిలో ఈ 95లో ఇద్దరు ఉన్నారు, సేమ్ ఒకలే 2 సార్లు కౌంట్ చేసాం. ఎవరంటే ఈ 35 ఉన్నారు కదా, దాన్నే 2 సార్లు కౌంట్ చేసేస్తున్నాం. కావున ఒక 35 తీసేస్తే 95 నుంచి మనకి ఏమొస్తుంది, సారీ 100 నుంచి 35 తీసేస్తే 65 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే నన్ను అన్నారండి, తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి డోంట్ డ్రింక్ అట్లీస్ట్ 1 డ్రింక్ అన్నారు. మీరు గమనించినట్టయితే ఈ రెండు సేమ్ అండి, ఆ రెండు సేమ్. ఎందుకంటే నన్ను అంటే ఏంటి, ఏ డ్రింక్ టీ కానీ కాఫీ కానీ ఏది తాగని వాళ్ళు. నెక్స్ట్ కొంచెం చూడండి, డోంట్ డ్రింక్ అట్లీస్ట్ 1 డ్రింక్ అంటే అట్లీస్ట్ 1 డ్రింక్ తాగలేదు అంటే వాళ్ళు పూర్తిగా తాగినట్టే కదండి. సో ఈ రెండు సేమ్ అండి. ఓకేనా, ఈ రెండు సేమ్. అయితే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి, ఇక్కడ టోటల్ 100% అనుకుంటే, టోటల్గా 100% అనుకుంటే చూడండి, టోటలీ 100% అనుకుంటే దీనిలో మనకి ఏంటి 20% టీ తాగుతున్నారు, ఓన్లీ కాఫీ 10%, బోత్ 35%. అంటే ఓవరాల్గా ఎవరో ఒకరు ఏం తాగుతున్నారు 65% అయితే ఏదో ఒక డ్రింక్ తాగుతున్నారు. అవునా, సో 100 - 65 చేసుకుంటే మనకు నన్ అనేది వచ్చేస్తుంది. సో 35% మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఇది కూడా 35% కదా, రెండు సేమ్. అయితే ఇక్కడ మీరు చూడండి, మీకు అట్లీస్ట్ 1 డ్రింక్ అన్నారు అనుకోండి, టోటల్ నుంచి నన్ను తీసేసినా వచ్చేస్తుంది. అట్లీస్ట్ 1 అంటే టోటల్ నుంచి నన్ను తీసినా వస్తుంది. ఓకే, అదే మీకు నన్ కావాలి అనుకోండి, నన్ కావాలి అంటే టోటల్ నుంచి అట్లీస్ట్ తీసినా కూడా నన్ను వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ దీన్నే మీరు ఫార్ములా యూజ్ చేయాలి అనుకున్నారు అనుకోండి, N ఆఫ్ A యూనియన్ B. N ఆఫ్ A యూనియన్ B ఏమవుతుందండి, N ఆఫ్ A + N ఆఫ్ B + N ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. సో N ఆఫ్ A యూనియన్ B అంటే డ్రింక్ అట్లీస్ట్ 1 డ్రింక్ అంటే A యూనియన్ B కనుక్కోవాలి. N ఆఫ్ A అంటే 55, N ఆఫ్ B అంటే 45, N ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అంటే 35. ఇక్కడ మైనస్ వస్తుందండి. ఓకేనా, ఇది మైనస్, ఇది చూడండి. సో చూడండి, ఇక్కడ ఇది మైనస్ N ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. A ఇంటర్సెక్షన్ B అంటే 35 అవుతుంది, బోత్ అనమాట ఇంటర్సెక్షన్ అంటే. సో మైనస్ చేసినా కూడా మీకు ఈ 65 అనేది వస్తుంది. ఫార్ములా లేకుండా అయినా మనం డైరెక్ట్గా అర్థం చేసుకుని అయినా చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి పర్సంటేజ్ ఎర్రర్ బేస్డ్ అండి. ఓకేనా, పర్సంటేజ్ ఎర్రర్ బేస్డ్లో కొన్నిసార్లు ఎర్రర్ జరుగుతుంది, ఆ పర్సంటేజ్ ఎర్రర్ అంతా కనుక్కోమంటారు. చూడండి, ఇక్కడ స్టూడెంట్ అనేవాడు
మల్టిప్లైడ్ ఏ నెంబర్ బై 7/12 ఇన్స్టెడ్ ఆఫ్ 11/6. సో ఒరిజినల్గా దేంతో మల్టిప్లై చేయాలి, 11/6తో మల్టిప్లై చేయాలి. కానీ పొరపాటున ఫాల్ట్గా, ఓకేనా, ఫాల్ట్ అని చెప్పొచ్చు. ఏం జరిగింది, ఎర్రర్ అని చెప్దాం, ఓకేనా. సో ఎర్రర్లో ఏం చేశారు, 7/12తో మల్టిప్లై చేశారు. ఓకే, అయితే ఫైండ్ ది పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ అన్నారు. సో ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, దాన్ని కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది క్లియర్గా లేదు కాబట్టి చూడండి, కొంచెం అంటే ఫ్రాక్షన్ ఫామ్ని నార్మల్ ఇంటిజర్ లాగా తీసుకొచ్చేద్దాం. చూడండి, సింప్లిఫై చేసుకుందాం. 4 4 4 3. సో 3 వైపు వెళ్తే 33 అవుతుంది, 4 వైపు వెళ్తే 28 అవుతుంది. సో ఎంత తగ్గిందండి, 5 తగ్గింది. అంటే ఇంతకుముందు 33 ఉంటే ఇప్పుడు ఏమైంది, 28 అయింది ఎర్రర్ జరగడం వల్ల. పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి సో 33 అనేది 5 అయింది, 5 తగ్గింది కాబట్టి 5/33 × 100, 5/33 × 100 అంటే 500/33. 500/33 చేసుకున్నారు అనుకోండి, మీకు ఆల్మోస్ట్ 15 దగ్గర వస్తుంది. కావున 15.15 అవుతుంది. ఓకే, క్లియర్ కదండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెష్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్ బేస్డ్ అండి. ఇలా కూడా అడుగుతుండే వాళ్ళు, ఇంతకుముందు అడిగేవాళ్ళండి ఎక్కువ ఇవి. చూడండి, ఇప్పుడు మనకేమన్నారు, ఫ్రెష్ ఫ్రూట్ అంటే ఏమవుతుంది, వాటర్ పర్సెంటేజ్ ఆబ్వియస్లీ ఎక్కువగా ఉంటుంది ఫ్రెష్ ఫ్రూట్లో. డ్రై ఫ్రూట్ అంటే మొత్తం ఎండిపోయి ఉంటుంది కాబట్టి వాటర్, పల్పు లోపల గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, చూడండి. సో వాటర్ అలాగే పల్పు. సో పల్పునే కొందరు శ్రీకాకుళం అటువైపు గుజ్జు అంటుంటారు, విజయనగరం ఇటువైపు గుజురా అంటుంటారండి. సో మాకు మా ఫ్రెండ్స్ మీద చాలాసార్లు దీని గురించి డిబేట్ అయింది. మీరు మీ దగ్గర మీరు గుజ్జు అంటారా గుజురా అంటారా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా, చూడండి. ఇంకా ఏమైనా పేర్లు ఉన్నా కూడా పెట్టండి కామెంట్లో. ఫ్రెష్ ఫ్రూట్లో ఎంత ఉందండి, వాటర్ వచ్చేసరికి 60% ఉంది. ఇక్కడ అంటే రిమైనింగ్ పల్పే కదా, 40% అనేది పల్ప్ ఉంటుంది. తర్వాత డ్రై ఫ్రూట్లో 20% వాటర్ ఉంటుంది, 80% పల్ప్ ఉంటుందండి. ఓకేనా, ఇది రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, అయితే హౌ మచ్ డ్రై ఫ్రూట్ కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ 100 kg ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్ అంటే ఫ్రెష్ ఫ్రూట్ నుంచి ఎంత డ్రై ఫ్రూట్ తీసుకురాగలం అన్నారండి. డ్రై ఫ్రూట్ అంటే ఏది ఎక్కువ ఉండాలి, పల్ప్ ఎక్కువ ఉండాలి, అవునా. సపోజ్ ఎంత డ్రై ఫ్రూట్ మనకు తెలియదు కాబట్టి దాన్ని డి అనుకుంటే డ్రై ఫ్రూట్లో పల్ప్ ఎంత ఉంటుంది, పల్ప్ అనేది 80% ఉంటుంది. సో డ్రై ఫ్రూట్లో పల్ప్ 80% మల్టిప్లై చేస్తే మనకి దేనికి ఈక్వల్ అవ్వాలి, ఇక్కడ మనకి 100 kgs ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంది, 100 kg ఉంది. ఈచ్ కేజీలో ఎంత పల్ప్ ఉంటుంది, ఓన్లీ 40% ఉంటుంది. అంటే 100 × 40% అంత గుజ్జు ఉందండి. ఓకేనా, మనకి ఎంత 80% గుజ్జు కావాలి. సో D × 80% అనేది 100 × 40% అవుతుంది. అర్థమైంది కానీ పాయింట్. మళ్ళీ చెప్తే చూడండి, సపోజ్ దీంట్లో 60 ఉంది, దానిలో 40 ఉంది అనుకుందాం గుజ్జు. దీనిలో వాటర్ 20 ఉంది, దానిలో 80 ఉంది అనుకుందాం పల్ప్ అనేది. చూడండి, సో పల్ప్ ఇక్కడ డ్రై ఫ్రూట్లో పల్ప్ 80 ఉంటుంది, దాంట్లో 40 ఉంటుంది. సో మొత్తం ఫ్రెష్ ఫ్రూట్ ఎంత ఉంది, 100 ఉంది. 100 kgలో 1 kgలో 40 ఉంటే 100 kgలో ఎంత ఉంది, 100 × 40. మనకి ఒక డ్రై ఫ్రూట్లో 80 ఉంటుంది కాబట్టి అలాంటివి ఎన్ని ఉంటాయంటే 100 × 40/80 చేస్తే వచ్చేస్తుంది. ఓకే, సో D = ఏమవుతుంది, 41 42 250. సో మన ఆన్సర్ ఏమవుతుందండి, 50 kg అనేది మన ఆన్సర్ అవుతుంది. B ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మిస్సెలానియస్ బేస్డ్ అండి. ఓకేనా, ఇదే లాస్ట్ ప్రాబ్లం మన ఈ క్లాసెస్కి. సో మిస్సెలానియస్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అడుగు ఉంటారు. మనం ఫుల్ కోర్స్లో చూసుకున్నట్టయితే మిషన్ గవర్నమెంట్ జాబ్లో దానిలో ఆల్మోస్ట్ మనం 15 to 20 ప్రాబ్లమ్స్ వరకు మిస్సెలానియస్ అన్నీ డిస్కస్ చేసాం. ఓకేనా, సో వన్ ఆఫ్ ద మోడల్ అందరూ డిస్కస్ చేద్దాం. చూడండి, సో మిస్సెలానియస్ అంటే నథింగ్ బట్ పర్సంటేజ్ని బేస్ చేసుకుని కొంచెం అటు ఇటు చేసి ఇస్తూ ఉంటారండి. ఓకే, చేద్దాం. చూడండి, in a factory with 400 employees, the ratio of number of male employees to female employees is 5:3. ఓవరాల్గా ఎంతమంది ఉన్నారండి, 400 ఉన్నారు. దీనిలో 5:3 మేల్ ఫీమేల్ కావున, సో మేల్ 5 అయితే చూడండి ఇక్కడ మేల్ ఫీమేల్ ఎంతమంది అయ్యారు, 5:3. సో 5:3 అంటే ఓవరాల్గా ఎంత అయింది, 8. 5 + 3 8. 8 అనేది 400 అయితే 5 ఎంత అవుతుందండి, ఇంటూ 50 కదా. 5 × 50 చేస్తే 250 అవుతుంది. 3 × 50 చేస్తే 150 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మొత్తం దేర్ ఆర్ 87.5% రెగ్యులర్ ఎంప్లాయీస్ ఇన్ ద ఫ్యాక్టరీ. సో మొత్తం 400 ఎంప్లాయీస్లో 87.5 అంటే ఏమవుతుందండి, 7/8 కదా, 7/8 అని. సో అందుకే ఫ్రాక్షన్స్ పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్. 7/8 అంటే ఏమవుతుంది, 350.
సో 400లో 350 ఎంప్లాయీస్ అనేవాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్, ఇంకా రిమైనింగ్ 50 మేబీ కాంట్రాక్టెడ్ సంథింగ్ ఎల్స్ అయ్యి ఉంటుంది. చూడండి 92% ఆఫ్ ది మేల్ ఎంప్లాయీస్ ఆర్ రెగ్యులర్. సో మొత్తం ఈ 250 మేల్ ఎంప్లాయీస్లో 92% రెగ్యులర్ అంట, అంటే 8% ఇర్రెగ్యులర్ మీన్స్ కాంట్రాక్టెడ్. సో 250లో 92% కనుక్కోవాలి, అంటే 250లో 90% అనడం కంటే 8% తీసేయడం బెటర్ కదా. చూడండి ఇక్కడ 250లో 4% అంటే 1/25, 8% అంటే 2/25. సో 250 ఇంటూ 2/25 చేస్తే 20 వస్తుంది కదా, అంటే 20 తీసేస్తే 20 మైనస్ చేసేస్తే 230 రెగ్యులర్ ఎంప్లాయీస్. ఓకేనా, పర్సంటేజ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దామండి. తర్వాత ఓవరాల్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎంతమంది? రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చేసరికి 350 టోటల్ వీళ్ళు అయితే వీళ్ళు టోటల్. ఓకే, టోటల్ 400, రెగ్యులర్ 350. సో మేల్ వచ్చేసరికి 230 ఉంటే ఫీమేల్ ఇంకెంత ఉంటారండి? ఆబ్వియస్లీ 120 కదా. మనకేం అడిగారండి, వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ రెగ్యులర్ ఫీమేల్ ఎంప్లాయీస్? సో 150 టోటల్, రెగ్యులర్ ఎంతమంది? 120. ఎంతమంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు అన్నారు, పర్సంటేజ్ అడిగారు కాబట్టి. సో ఏమవుతుంది? 120/150. 150లో 120 మెంబర్స్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఇంటూ 100. 120/150 అంటే 3 4 3 5 కాబట్టి 4/5 అంటే 80%. సో మన ఆన్సర్ ఏమవుతుంది? మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఇలా చేయొచ్చండి. లేదా దీన్నే మిక్చర్ అండ్ అలిగేషన్ బేస్లో కూడా చేయొచ్చండి. మిక్చర్ అండ్ అలిగేషన్ బేస్లో కూడా చేయొచ్చు, అలా కూడా చేద్దాం. చూడండి, జస్ట్ మీకు మంచి అవేర్నెస్ కలుగుద్దండి మిక్చర్ అండ్ అలిగేషన్స్ మీద, అంటే ఒక గ్రిప్ వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ మిక్చర్ అండ్ అలిగేషన్స్లో ఎలా చేస్తామంటే మనకు ఆల్రెడీ ఇచ్చారండి. చూడండి 87.5% రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు టోటల్గా, కానీ మేల్ వచ్చేసరికి 92% ఉన్నారు. ఓకే, మనకేం కావాలి? పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కావాలి. ఓవరాల్గా మేల్ ఫీమేల్ రేషియో ఎంత ఉంది? 5:3 కదా. సపోజ్ ఇక్కడ చేద్దాం. చూడండి, మేల్ ఇది ఉంది, ఫీమేల్ ఇది అనుకుందాం. ఓకేనా, సో ఓవరాల్గా 92% రెగ్యులర్ ఎంప్లాయీస్, ఓవరాల్గా 87.5% రెగ్యులర్ ఎంప్లాయీస్. ఇదంతా మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఓకే, చూడండి ఇక్కడ మేల్ ఫీమేల్ రేషియో ఇచ్చేసారు 5:3. చూడండి 92కి 87.5 డిఫరెన్స్ ఎంత అండి? 4.5. సో ఇక్కడ 3 అనేది 4.5 అయితే మనకి ఆబ్వియస్లీ 5 ఏమవుతుందండి? ఇంటూ 1.5 కదా, ఇంటూ 1.5 చేస్తే ఏమవుతుంది? 7.5. అంటే 87.5 నుంచి 7.5 తీసేస్తే ఫీమేల్ ఎంప్లాయీస్ వచ్చేస్తారు కదా, అంటే 87.5 నుంచి 7.5 తీసేస్తే ఏమైందండి? 80% కదా. సో మన ఆన్సర్ అనేది 80% అవుతుంది. అలా అయినా సింపుల్గా మిక్చర్ అండ్ అలిగేషన్ బేస్లో అయినా చేయొచ్చండి. ఓకేనా, సో ఇదండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పర్సంటేజ్ వన్ షాట్ అండి. మొత్తం అన్ని మోడల్స్ కవర్ చేసాం, బేసిక్ మెథడ్స్ చూసాం, షార్ట్ కట్స్ కూడా చూసాం. ప్రాపర్ రివిజన్ అవుతుందండి ఇది, మీకు ఖచ్చితంగా నేను చెప్పగలను. సో మినిమం టైంలో మ్యాక్సిమం అవుట్పుట్ ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాఫిట్ అండ్ లాసెస్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.